ఇంటూ ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. ఓకేనా? ఫ్రంట్ ఎండ్ ఉమ్. నుంచి బ్యాక్ ఎండ్కి యూజర్ ఇన్పుట్ వెళ్తుంది. బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ అవుతుంది. సో ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసే టూల్స్ ఏవి? స్ట్రీమ్లీట్, ఫాస్ట్ ఏపీఐ. ఓకేనా? ఉమ్. కమ్యూనికేషన్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా వెళ్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డేటా వస్తుంది. సో ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? జేఎస్ఆన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు లేటెస్ట్గా ఉమ్. టీఎస్ఆన్ అని అన్నీ వచ్చాయి. బట్ ఇది నువ్వు ఇంకా బేసిక్ కాబట్టి బేసిక్గా ఎప్పటి నుంచో తరతరాల నుంచి యూజ్ చేస్తున్న ఫార్మాట్స్ జేఎస్ఆన్ ఎక్స్ఎంఎల్. ఓకేనా? ఆ, సో ఇప్పుడు ఆ, ఇందులో ఫ్రంట్ ఎండ్ ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఇది ఫ్రంట్ ఎండ్ కదా. ఈ ఫ్రంట్ ఉమ్. ఎండ్లో మనం న్యూ చార్ట్ క్లిక్ చేస్తే మనం ఏదో ఒక ఇక్కడ యూజర్ ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. హైడ్ కంట్రోల్. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ మనకి. ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తున్నావు? ఉమ్. ఇక్కడ నువ్వు ఏదో ఒక యూజర్ ఇన్పుట్ ఇస్తున్నావు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 35 అండ్ 45 అని ఇస్తున్నావు. ఇలా సమ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు రెస్పాన్స్ వస్తుంది. సమ్ ఆఫ్ 35 అండ్ 45 ఇస్ 80 అని. సో ఈ యూజర్ ఇన్పుట్ని ఇప్పుడు ఇది చూస్తుంది ఫ్రంట్ ఎండ్ కదా. ఈ ఫ్రంట్ ఎండ్లో యూజర్ ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? నేను ఏం అడిగాను? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 35 అండ్ 45? 35. సో ఇప్పుడు ఆ ఫ్రంట్ ఎండ్ నుంచి, ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ కదా, ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్ ఇన్పుట్ అనేది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. ఇది ఎలా వెళ్తుంది? జేఎస్ఎన్ ఫార్మాట్లో వెళ్తుంది అనమాట. శాంపిల్ జేఎస్ఎన్ ఫార్మాట్ ఎలాగుంటుందంటే, శాంపిల్ జేఎస్ఎన్ ఫార్మాట్ ఎలాగుంటుంది. ఆ, ఇంకా ఇది ఎక్స్పాండ్ అవ్వచ్చు, బట్ ఇది శాంపిల్, ఇది ఒక సింపుల్ జేఎస్ఎన్ ఫార్మాట్. యూజర్ ఇన్పుట్ అని చెప్పి ఆ, ఇక్కడ ఏమెళ్తుంది? క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద డిస్ వాట్ ఈస్ ద సమ్ డిక్షనరీ టైప్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్, డిక్షనరీ కాదు, జేఎస్ఎన్ ఫార్మాట్. బేసిక్ ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 35 అండ్ 45 అని వెళ్తుంది. ఓకేనా? ఇలా ఇలా జేఎస్ కమ్యూనికేషన్ వెళ్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది రెస్పాన్స్ ఇచ్చింది అనుకో, ఆ రెస్పాన్స్ ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. అక్కడ ఏంటి, చాలా రెస్పాన్స్ ఇచ్చింది కదా, సమ్ ఆఫ్ 35 అండ్ 45 ఇస్ దిస్ థింగ్ అని, ఉమ్. 80 అని ఇలా రెస్పాన్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏంటి, ఇలా కమ్యూనికేషన్ జరుగుతుంది ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి. ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇన్పుట్ ఇలా పాస్ చేస్తే బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ ఇలా ఇస్తుంది అనమాట. ఉమ్. ఓకే. సో ఫ్రంట్ ఎండ్కి బ్రెయిన్ ఉండదు మనం అనుకున్నట్టు. ఓన్లీ మనం ఏదైతే ఇస్తాం, యూజర్ ఇన్పుట్ ఇచ్చింది ఇలా డిస్ప్లే చేయాలి, బ్యాక్ ఎండ్ ఇచ్చిన రెస్పాన్స్ని ఇలా ఇలా డిస్ప్లే చేయాలని. ఈ ఆన్సర్ జనరేట్ చేసేది బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో లాజిక్ ఉంటుంది అనమాట ఈ ఆన్సర్ జనరేట్ చేసేదానికి. ఉమ్. అర్థమైందా? అలానే ఇప్పుడు ఉమ్. నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మల్టిప్లై ద రిజల్ట్ విత్ మల్టిప్లై ద రిజల్ట్ విత్ 25 అంటున్నా. సో ఇప్పుడు ఏంటి, ఈ రిజల్ట్ని 25తో మల్టిప్లై చేసి ఇలా రిజల్ట్ ఇచ్చింది. సో అగైన్ మనం బ్యాక్ ఎండ్కి మళ్ళీ మొత్తం పాస్ చేస్తున్నాం అనమాట. అంటే మొత్తం మన కన్వర్జేషన్ అంతా పాస్ చేస్తున్నాం ఇంతవరకు. అప్పుడు ఈ ఉమ్. కన్వర్జేషన్ అంతా యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ ఈ రెస్పాన్స్ మనకు జనరేట్ చేస్తుంది. సో మనం అవును. ఏం చేస్తున్నాం, ఈ రెస్పాన్స్ని జస్ట్ డిస్ప్లే చేస్తున్నాం. ఫ్రంట్ ఎండ్ ఏం చేయట్లేదు. ఫ్రంట్ ఎండ్ ఎవ్రీ టైం ఏం చేస్తుంది అంటే యూజర్ ఇన్పుట్ని, రెస్పాన్స్ని డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి. అర్థమైందా? సో ఉమ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగాను అనుకో, ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది? ఓన్లీ నా క్వశ్చన్ ఒకటే బ్యాక్ ఎండ్కి ఇవ్వదు, కన్వర్సేషన్ హిస్టరీ మొత్తం ఇచ్చి ఈ క్వశ్చన్ కూడా ఇస్తుంది. క్వశ్చన్ ఆడుతుంది. ఆ, అప్పుడు ఏమవుతుంది? కన్వర్సేషన్ ఐడియా ఉంటుంది, బ్యాక్ ఎండ్కి కొత్త క్వశ్చన్ కూడా ఐడియా ఐడియా కొత్త ఉంటుంది. క్వశ్చన్ కాదు. కన్వర్జేషన్ని క్వశ్చన్ని కన్సిడర్ చేసుకుని ఆన్సర్ డెలివర్ చేస్తుంది. డైరెక్ట్. అర్థమైందా? అలా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనేది కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఫ్రంట్ ఎండ్కి యూస్ చేసే టూల్స్ ఏంటి? స్ట్రీమ్లీట్, ఫాస్ట్ సేమ్ ఏపీఐ. రైట్ ఫాస్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇది కూడా యూస్ చేస్తాం, ఫ్లాస్క్ అనేది కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం. ఓకేనా? ఫ్లాస్క్ కూడా యూస్ చేస్తారు. ఈ త్రీ టూల్స్ అనేవి మనం ఫ్రంట్ ఎండ్లో యూస్ చేస్తాం: స్ట్రీమ్లీట్, ఫాస్ట్ ఏపీఐ, ఫ్లాస్క్. ఓకేనా? సో మనం ఈ టూల్స్ నేర్చుకోవాలన్నమాట. ఒక్కొక్క టూల్ నీకు అర్థమైనాక ఆ టూల్స్ పైన మనం నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో మనం ఏ టూల్స్ యూస్ చేస్తామంటే పైథాన్ యూస్ చేయొచ్చు, జావా యూస్ చేయొచ్చు, బేసిక్గా ఏవైనా యూస్ చేయొచ్చు.
ఓకేనా. నాట్ ఎక్కువ జేఎస్. పైథాన్ జావా యూస్ చేస్తారు, బట్ మెషిన్ లెర్నింగ్ ఏఐకి వచ్చేసరికి ఎక్కువ పైథాన్ యూస్ చేస్తారు. ఓకేనా. పైథాన్లో బ్యాక్ ఎండ్ కోడ్ని డెవలప్ చేస్తారనమాట. అదేనా. ఓకే. ఈ ప్రాజెక్ట్కి మనం ఏదైతే చాట్ బోట్ అనేది డిస్కస్ చేసామో, ఈ చాట్ బోట్లో మల్టిపుల్ ఫీచర్స్ అంటే ఒక యూజర్ చాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూ చాట్ ఇనిషియేట్ చేయొచ్చు. న్యూ చాట్ ఇనిషియేట్ చేసి ఇక్కడ కూడా క్వశ్చన్ అడగొచ్చు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 45 and 75? అడిగినాక డివైడ్ ద రిజల్ట్ బై 30. సో ఇది ఒక ఫ్యూచర్. సో వచ్చినాక 4 అని వచ్చింది ఆన్సర్. సో మనం ఏమో మళ్ళీ ప్రీవియస్ చార్ట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా చార్ట్ కంటిన్యూ చేయొచ్చు. డివైడ్ ద రిజల్ట్ బై 20. సో ఇప్పుడు ఏంటి, ఆ, కొత్త చార్ట్ ఇనిషియేట్ చేయగలుగుతున్నాం. కొత్త చార్ట్కి వెళ్ళి మనం ఆ కన్వర్జేషన్ ఏం చేసాం అది చూడగలుగుతున్నాం. మళ్ళీ ఓల్డ్ చార్ట్కి రాగలుగుతున్నాం. ఓల్డ్ చార్ట్కి వచ్చి కన్వర్జేషన్ ఏమైందో చూడగలుగుతున్నాం. మళ్ళీ ఇక్కడ కన్వర్జేషన్ కంటిన్యూ చేయగలుగుతున్నాం. ఇక్కడ కన్వర్జేషన్ కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుంది, మల్టిప్లై ద రిజల్ట్ విత్ 20. సో ఏమవుతుంది, ఈ ఈ కన్వర్జేషన్ రిలేటెడ్లో ఉన్న హిస్టరీని తీసుకొని, అంటే ఆ రిజల్ట్ని తీసుకొని మల్టిప్లై చేస్తుంది. అలా వేరే చార్ట్లో చేసిన కన్వర్జేషన్ రిజల్ట్ని తీసుకోవట్లేదు ఇప్పుడు. ఏ చార్ట్కి ఆ చార్ట్ సెపరేట్గా కంటిన్యూ అవుతుంది ఇండివిజువల్గా కదా. ఇది మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇది ఇది యాక్చువల్గా అప్లికేషన్ ఫీచర్. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డిఫరెన్స్ ఇది. సో టూల్స్ యూస్ చేస్తుంది ఏంటి, స్ట్రీమ్లీట్, ఫాస్ట్ ఏపీఐ, ఫ్లాస్క్ యూస్ చేస్తున్నాం. జేఎస్ఆన్ ఎక్స్ఎంఎల్ యూస్ చేస్తున్నాం. పైథాన్ యూస్ చేస్తున్నాం పైథాన్. కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే డేటాను ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి. ఓకేనా. బ్యాక్ ఎండ్ అవును. మల్టిపుల్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది డేటా నువ్వు స్టోర్ చేయకున్నా నీకు మళ్ళీ రాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్కి వెళ్ళాను, ఇప్పుడు అప్లికేషన్కి వెళ్ళాను అనుకో, ఏమవుతుంది, ఇలా కన్వర్జేషన్ ఉంది కదా. ఇప్పుడు ఈ వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ డేటా అంతా మళ్ళీ డిస్ప్లే అవుతుంది మనకి. అంటే ఈ డేటా ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని మనకి ఇవ్వాలి కదా. అవును. అర్థమైందా. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక డేటాబేస్ని ఎక్కడో దగ్గర యూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ ఈ డేటా ఇప్పుడు బ్యాక్ ఎండ్ డేటాని యూజ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ ఎండ్లో కూడా డేటా యూజ్ చేసుకోవచ్చు అనమాట. డేటాబేస్ ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ ఈ రెస్పాన్స్ ఇచ్చిన డేటాని ఒక దగ్గర కూడా వేరే దగ్గర కూడా స్టోర్ చేసుకుంటుంది. దాన్ని డేటాబేస్లు అంటాం బేసిక్గా. ఓకేనా. ఉమ్. అంతే. డేటాబేస్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో డేటాబేస్, ఏదో డేటాబేస్ యూస్ చేసుకుంటున్నావు నువ్వు. సమ్ ర్యాండమ్ డేటాబేస్ అనుకో ఏదో ఒకటి. సో డేటాబేస్ అనేది టూ టైప్స్ ఆఫ్ డేటాబేస్లు ఉంటాయి. ఒకట ఒకటి స్ట్రక్చర్డ్ డేటాబేస్, ఇంకోటి అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్. ఓకేనా. డేటాబేస్లు అనేవి టూ టైప్స్ ఉంటాయి. ఏంటి, స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్ డేటాబేస్ ఒకటి, అన్స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్. డేటాబేస్ ఒకటి. స్ట్రక్చర్డ్ డేటాబేస్కి అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్కి డిఫరెన్స్ ఏంటి, స్ట్రక్చర్డ్ ఒక టైపు, అన్స్ట్రక్చర్డ్ ఒక టైపు. ఓకేనా. ఇవి టూ టైప్స్ ఆఫ్ డేటాబేస్లు. ఎగ్జాంపుల్స్ చెప్తాను. స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటే సీక్వెల్ డేటాబేస్లు, అవి స్ట్రక్చర్డ్ డేటాబేసెస్. ఓకేనా. మై సీక్వెల్ అని ఉంటాయి. ఉమ్, అవి స్ట్రక్చర్డ్ డేటాబేసెస్. అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్లు అంటే డైనమో డిబి, అవి అవి ఉంటాయి. నెక్స్ట్ వెక్టార్ డేటాబేస్లు అని కూడా వచ్చాయి. నీకు ఈ మూడింటికి డిఫరెన్స్ చెప్తాను. స్ట్రక్చర్డ్ ఒకటి ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్లు అని ఉంటాయి. అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్లు అని ఉంటాయి. వెక్టార్ డేటాబేసెస్ అని కూడా ఉంటాయి. ఓకేనా. ఇవి త్రీ టైప్స్ ఆఫ్ ఇవి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ని స్టోర్ చేసుకుంటా ఉంటుంది అనమాట. స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటే నువ్వు స్టోర్ చేస్తున్న డేటా ఒకే ఒక స్ట్రక్చర్లో ఉంటుంది ఆల్వేస్. రోస్ కాలమ్స్. అర్థమైందా. రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అవుతుంది డేటా. అంటే అది స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఎవ్రీ టైం ఆ ఫార్మాట్ లో ఆ ఫార్మాట్ ఫాలో అవుద్ది. ఒకే ఫార్మాట్లో ఉంటుంది అనమాట. అంటే టేబులర్ ఫార్మాట్లో ఉంటుంది బేసిక్గా. ఆ ఉమ్. టేబులర్ ఫార్మాట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడి అవే స్టోర్ చేస్తావు ఎవ్రీ టైమ్. ఇంక వేరే కైండ్ ఆఫ్ డేటా అంటే డిఫరెంట్ ఏమంటారు అది, అన్ప్రిడిక్టెడ్ డేటా అన్వాంటెడ్. రాదు. డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ డేటా ఏం రాదు. ఆల్వేస్ సేమ్ ఫార్మాట్ ఆఫ్ డేటా వస్తుంది. అదేంటి, యూజర్ నేమ్, పాస్వర్డ్,
ఆమ్, ఇది ఆ మూడే వస్తాయి. ఓకేనా. ఈమెయిల్ ఐడి. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి అవే ఎవ్రీ టైం వస్తాయి. అవే నువ్వు ఎవ్రీ టైం స్టోర్ చేస్తావు కూడా. ఓకేనా. ఉమ్, అది స్ట్రక్చర్ డేటాబేస్ యాక్చువల్గా. స్ట్రక్చర్ డేటాబేస్ అంటే ఫార్మాట్ ఎప్పుడు కూడా ఒకే స్ట్రక్చర్లో ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ ఉమ్. అనుకో, ఎవ్రీ టైం ఒకేలాగా ఉండదు డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎవ్రీ పిక్సెల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. అది యూజర్ ఇన్పుట్ బట్టి. యూజర్ ఇన్పుట్ బట్టి ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్ని ఇమేజెస్ సేమ్ ఒకేలాగా ఉండవు కదా. ఒకటి ఏముంచి అవునవును. ఎక్కువ పిక్సెల్స్ ఉంటుంది, ఒకటి తక్కువ పిక్సెల్స్ ఉంటుంది, ఒకటి బ్లర్రీగా ఉంటుంది. బట్ ఆ ఇమేజెస్ అన్నీ నువ్వు స్టోర్ చేసుకోగలగాలి. అది అన్స్ట్రక్చర్డ్ డేటా. సో ఒక్కొక్క ఉమ్, ఇమేజ్ ఒక ఇమేజ్ ఏముంచి ఎక్కువ పిక్సెల్స్ ఉంటుంది అంటే హై క్వాలిటీ ఇమేజ్ ఉంటుంది అంటే ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి దాంట్లో. ఒక ఉమ్. ఇమేజ్ ఏముంచి బ్లర్రీగా ఉంటుంది అంటే లో పిక్సెల్. బ్లర్రీగా ఉంటది. అర్థమైంది కదా. అలా ఉమ్, అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ఇమేజెస్ అవి ఒక టైపు, వీడియోస్ అనేది అన్స్ట్రక్చర్డ్ డేటా. కొన్ని కొన్నిసార్లు ప్లెయిన్ డేటా కూడా అంటే స్ట్రక్చరల్ డేటా అంటే నార్మల్ అంటే టెక్స్చువల్ డేటా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. యూజర్ నేము, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి ఒకసారి రావచ్చు. ఓన్లీ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఒకసారి రావచ్చు. ఆ, అంటే అది నల్ అవ్వచ్చు, బట్ ఇంకా ఎడిషనల్ ఫీల్డ్స్ రావచ్చు. ఈమెయిల్ ఐడితో కాకుండా ఇంకా అడిషనల్గా ఏం రావచ్చు, పర్సనల్ అడ్రస్, ఇంకా ఉమ్, టెంపరీ అడ్రస్, ఆ డీటెయిల్స్ కూడా రావచ్చు. అంటే మనం ప్రిడిక్ట్ చేయలేము. ఎవ్రీ టైం డిఫరెంట్ డిఫరెంట్ డేటా రావచ్చు. అలాంటి డేటా వచ్చినప్పుడు మనం ఇలాంటి స్ట్రక్చర్డ్ డేటాలో ఫిట్ చేయలేము, ఎందుకంటే ఆ డేటా కూడా స్టోర్ చేయాలి కదా. ఇది అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ ఉమ్, కాలమ్స్ అంటే డిఫైన్డ్ స్కీమా తప్పితే. స్కీమా అంటే ఏంటంటే ప్రతి డేటాబేస్కి ఒక స్కీమా ఉంటుంది. ఆ స్కీమా చెప్తుంది ఎలాంటి డేటాను అందులో స్టోర్ చేయగలుగుతామని. ఆ స్కీమా బియాండ్ ఏమైనా డేటా వచ్చిందనుకో స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ అవి హ్యాండిల్ చేయలేవు. ఉమ్. అర్థమైందా. ఇప్పుడు యూజర్ నేమ్, అర్థం. పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి యాక్సెప్ట్ చేయాలని చెప్పి మనం స్కీమా అన్న దాంట్లో డిఫైన్ చేస్తాం. ఈ డేటాని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ డేటా ఈ టైప్లో ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈమెయిల్ ఐడి స్ట్రింగ్లోనే ఉండాలి. @gmail ఐడి కానీ యాహూ.కామ్ కానీ వీటితోనే ఎండ్ అవ్వాలని నాకు ఒక డెఫినేషన్ ఉంటుంది నా స్కీమాలో. ఓకేనా. ఉమ్, బియాండ్ దట్ ఏవైనా వాల్యూస్ వచ్చాయంటే స్ట్రక్చర్ డేటాబేసెస్ అవి వాటిని హ్యాండిల్ చేయలేవు. వేరస్ అన్స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ అనేవి దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాయి. ఓకేనా. ఉమ్, వెక్టర్ డేటాబేసెస్కి వద్దాం. ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ ఉన్న ఎవ్రీ టూల్ నీ రెజ్యూమేలో ఉండాలి. అర్థమైందా. ఉమ్, అందుకని టూల్స్ చెప్తున్నప్పుడు నీకు స్ట్రక్చర్డ్ డేటాబేస్ మీద ఐడియా ఉండాలి, అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్ మీద ఐడియా ఉండాలి. ఈ టూల్స్ అన్నీ నీ రెజ్యూమేలో ఉండాలన్నమాట, వీటిపైన నువ్వు వర్క్ చేసావని. అప్పుడు వాళ్ళకి క్లియర్ డెఫినేషన్ దొరుకుతుంది. ఓకే, ఈ రియల్ టైంలో ఈ టూల్స్ మీద వర్క్ చేసాడు. ఈ మనం మోస్ట్లీ రియల్ టైంలో కూడా ఇవే యూస్ చేస్తారు కాబట్టి నువ్వు ఇంకా బేసిక్గా సింక్ అయి ఉంటావు అనమాట. ఎక్కువ నీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అన్స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ అనుకో ఎక్కువ యూజ్ చేసేది డైనమో ఒకటి, డైనమో డీబీ, మాంగో డీబీ. అవి ఏదో ఒక డేటాబేస్ ఉమ్, నేర్చుకోవాలి ఆ రెండిట్లోనే. అర్థమైందా. వెక్టార్ డేటాబేస్ వచ్చేసరికి వెక్టార్ డేటాబేస్ అంటే ఏంటో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెక్టార్ డేటాబేస్ అంటే పైన్ కోన్ డీబీ ఒకటి ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్రోమా డీబీ అని ఒకటి ఉంది. ఏదో ఒకటి నేర్చుకోవాలన్నమాట ఈ డీబీస్లో. ఈ వెక్టార్ డేటాబేసెస్ అంటే ఏంటంటే నీకు బేసిక్గా అర్థమవుతుంది కొద్దిసేపుల్లో. ఆ, ఈ వెక్టార్ డేటాబేస్ అంటే ఏంటనేది. సో ఇవి ఉమ్, డేటాబేసెస్ అంటే ఎవ్రీ టైం బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది అంటే డేటా స్టోరేజ్కి దీన్ని వాడుకుంటూ ఉంటుంది. డేటాబేస్లో డేటా స్టోర్ చేస్తూ ఉంటుంది. ఉమ్, ఓకేనా. సో ఈ డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అయింది. ఈ బ్యాక్ ఎండ్ ఇదంతా ప్రాసెసింగ్ చేస్తుంది. యూజర్ ఇన్పుట్ తీసుకుంది కదా. యూజర్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది అంటే ఒక ఎల్ఎల్ఎంని కాల్ చేస్తుంది ఆ రెస్పాన్స్ జనరేట్ చేయడానికి. ఇప్పుడు ఈ చాట్ మోడల్స్ అన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ద్వారా అవుతున్నాయి కదా. అవును. లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రెస్పాన్స్ అనేది కోడ్ జనరేట్ చేయదు. వేరే మళ్ళీ నీ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది అంటే ఎనీ ఎల్ఎల్ఎం టూల్స్ ఏం చేస్తాయి అంటే మళ్ళీ వేరే ఎల్ఎల్ఎంని ఒకటి కాల్ చేస్తాయి అనమాట. ఓకేనా. ఒక ఎల్ఎల్ఎంని కాల్ చేస్తాయి. ఇది ఎల్ఎల్ఎం అనుకో. ఈ డిఫరెంట్ ఎల్ఎల్ఎంస్ ఉన్నాయి మనకి ఆల్మోస్ట్. ఈ ఎల్ఎల్ఎంస్ ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారు బేసిక్గా మార్కెట్లో ట్రెండింగ్గా రిలీజ్ చేస్తుంది ఓపెన్ ఏ ఎల్ఎల్ఎంస్ ఉన్నాయి. ఓకేనా.
లైక్ జీపీటీ 4.5, జీపీటీ 5 వచ్చాయి కదా. జీపీటీ ఫోర్ పాయింట్ జీబీడి ఫైవ్ పైన. జీపీటీ 5 అన్నీ ఇవన్నీ ఓపెన్ అయ్యే మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది. అలానే మెటా ఎల్ఎల్ఐఎం. గూగుల్ ఉన్నాయి. గూగుల్ ఎల్ఎల్ఎంస్ ఉన్నాయి. గూగుల్ ఎల్ఎల్ఎం ఫేమస్ ఏంటి? జెమినై, జెమినై. బోట్ అని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి గూగుల్ నుంచి. అలానే ఇంకా మనకి ఆ, ఏమున్నాయి? అమెజాన్ నుంచి ఉన్నాయి. ఓకేనా. అమెజాన్ అమెజాన్, నుంచి ట్విట్టర్, నోవా గ్రోక్. నోవా టైటన్ ఉన్నాయి. ఓకేనా. ఇవన్నీ నీ రెజ్యూమేలో ఉండాలి. ఈ ఈ ఈ టూల్స్ పైన, ఈ మోడల్స్ పైన నేను వర్క్ చేశానని. జస్ట్ ఎల్ఎల్ఎంస్ అని కాకుండా అమెజాన్లో నోవా టైటాన్ ఉన్నాయి. బేసిక్గా నోవాలో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. లైట్ ఉన్నాయి. ఆమ్, ఇంకేమున్నాయి? ప్రో ఉంది. నీకు ఇవన్నీ చూపిస్తాను నేను, ఈ మోడల్స్ ఎక్కడి నుంచి ఎలాగ యాక్సెస్ చేస్తుంది బ్యాక్ ఎండ్ అని. అమెజాన్ అనేది నోవా టైటాన్ అమెజాన్ రిలీజ్ చేసింది. అండ్ ఆల్సో లామా ఉన్నాయి. లామా మోడల్, లామాస్ ఏంటి, మెటా రిలీజ్ చేసింది వీటిని. ఓకేనా. నెక్స్ట్ ఫేమస్ ఇవన్నీ ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ మోడల్స్ ఉన్నాయి. ఓకేనా. ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఉన్నాయి. ఓకేనా. ఇవి మిస్ట్రల్ ఉన్నాయి. మిస్ట్రల్ అనే వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. మిస్ట్రల్ దుబాయ్ అయితే ఏదో ఆ, వాళ్ళు బేసిక్గా ఆంట్రోపీ అంటే ఆంట్రోపీ. ఆంథ్రోపిక్ అదొక ఆర్గనైజేషన్, ఓపెన్ ఏలానే. ఓకే. అర్థమైందా. ఆంథ్రోపిక్ ఉంది. ఇవన్నీ మోడల్స్ అన్నమాట మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అవైలబుల్లో ఉన్నాయి మనకి, అండ్ ఫ్రీక్వెంట్గా చాలామంది యూజ్ చేస్తుంది. సో ఇవన్నీ ఏం చేస్తాయి, ఇవన్నీ బాగా ట్రైన్ అయి ఉన్న మోడల్స్. అంటే ఇలాంటి అంటే హ్యూమన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతాయి అన్నమాట ఇవి ఈజీగా. అర్థమైందా. అంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగినా హిస్టరీ నుంచి, ఇది మనం నేచురల్ లాంగ్వేజ్ని హ్యూమన్ లాగా అర్థం చేసుకోగలుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇవన్నీ ఎల్ఎల్ఎంస్. అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటో తెలుసా నీకు? బేసిక్గా మన ఎల్ఎల్ఎం అంటాం. హ్యూమన్ జనరేటెడ్ హ్యూమన్ జనరేటెడ్ టెస్ట్ అనేది అండర్స్టాండ్ చేసుకొని అది కంప్యూటర్ జనరేట్ చేసి మనకి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది, బ్యాక్ అండ్ ప్రాసెస్ లాగా. ఆ, అంటే అంతేనా? ఎల్ఎల్ఎం అంటే ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఎందుకన్నారంటే, మోడల్ ఇవి లాంగ్వేజ్ మోడల్స్ అంటే లాంగ్వేజ్ని అర్థం చేసుకొని అర్థం మనకి చేసుకొని. రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది అనమాట. ఎందుకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నారంటే, వీటిని ఆ, అంటే హ్యూమన్ డేటా మొత్తం మీద ట్రైన్ చేశారు వీటిని. ట్రైన్ చేస్తారు. ఓకేనా. నీకు అది చూపిస్తాను శాంపిల్ ఎలాగుంటుంది అనేది, ఎలా ట్రైన్ చేస్తారు ఏంటనేది. ఓకేనా. జస్ట్ ఎగ్జాంపుల్ నీకు చూపించాలంటే, ఫైల్ ఓపెన్ రీసెంట్. నీకు అంటే అసలు ఎల్ఎల్ఎంస్ ఎలా ట్రైన్ చేస్తారు, ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది నీకు ఒకసారి నేను చూపిస్తాను. సరేనా. ఓకే. అప్పుడు నీకు అర్థమవుతుంది అసలు ఎల్ఎల్ఎంస్ ఎలాగా రెస్పాన్స్ నీకు జనరేట్ చేయగలుగుతున్నాయని. అంటే నువ్వు ఒక క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఇస్తుందని ఒకటే నువ్వు చూసావు, కానీ వాటిని ఎలా ట్రైన్ చేస్తారు అలాగే ఆన్సర్ ఇవ్వడానికి, అసలు అవి ఎందుకు అలా చేయగలుగుతున్నాయి అనేది ఒకసారి నీకు తెలియాలి కదా. అవి ఎలా చేయగలుగుతున్నాయి ఒక శాంపిల్ నీకు చూపిస్తాను ఇప్పుడు నీకు. అది అది నువ్వు చెప్పాక మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా ట్రైన్ చేస్తాం, దానికి అన్ని ఇన్పుట్స్ అన్ని చేయాలి అలాగేనా? అంటే ఉమ్, ప్రతి అది దానికి. ఇది యాక్చువల్గా న్యూరల్ నెట్వర్క్ ఇది. అర్థమైందా. అది ఉమ్, ఇది న్యూరల్ నెట్వర్క్. మీరు నేర్చుకుంటుంది మెషిన్ లెర్నింగ్, అది అది మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్. ఇది న్యూరల్ నెట్వర్క్ అన్నమాట. ఓకేనా. నీకు ఒకసారి ఇది ఏ చూపిస్తాను ఏ నేను. ఏ అన్న టైపా? ఆ? ఏ అన్న టైపా? అర్థం కాలే. ఏ ఎన్ఎన్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఆ, అన్ని లింకప్ అయ్యి. ఆ, అది న్యూరల్ నెట్వర్క్స్ బేసిక్గా. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ఎన్ఎన్. ఇది బేసిక్గా ట్రాన్స్ఫార్మర్ ఇది. మనకి న్యూరల్ నెట్వర్క్స్లో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్, అండ్ ఆల్సో ట్రాన్స్ఫార్మర్స్, ఎల్ఎస్టిఎం అలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఉమ్, ఒక kind of అంటే ఇంటర్నల్గా న్యూరల్ నెట్వర్క్సే బేసిక్గా. కాన్సెప్ట్ అన్నిలో కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా.
బట్ నీకు ఓకే. నేను చెప్తాను అది ఎక్కడి నుంచి నువ్వు నేర్చుకోవాలనేది. ఎఫర్ట్ పెడితేనే కానీ అవ్వదు చింటూ. ఇంకా ఉమ్, ఫ్రెండ్స్ సినిమాలు ఇవన్నీ బంద్ చేసి ఒక సంవత్సరంన్నర కూర్చుంటే గానీ అవ్వదు. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు జస్ట్ మనం బేసిక్స్ డిస్కస్ చేసాం. ఎన్ని టూల్స్ వచ్చినాయి ఇక్కడికి? ఇక్కడ మూడు, ఇక్కడ మాకు డేటాబేస్లో 7, ఒక ఆ, రెండు, 12. మూడు, ఎన్ని టూల్స్ వచ్చినాయి? ఒక్కొక్క టూల్కి నువ్వు ఒక 10 to 15 డేస్ స్పెండ్ చేసిన ఎంత ఎఫర్ట్ పెట్టాలో చూడు ఒకసారి. ఇంకా నువ్వు జస్ట్ ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం, మనం ఇంకా చాలా చూస్తాం ఇప్పుడు. ఇప్పుడు నీకు ట్రాన్స్ఫార్మర్ డిజైన్ ఉంది కదా, నీకు చూపిస్తానన్నాను నేను. ఉమ్, ట్రాన్స్ఫార్మర్ ఎలా డిజైన్ అవుతుందంటే, ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఎలాగుంటాయి చూడు చెప్తాను. ఇప్పుడు నాకు ఒక టెక్స్ట్ ఉంది, వాట్ ఈజ్ జనరేటివ్ ఏ అని నేను అడిగితే పవర్ఫుల్ టెక్నాలజీ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా? వాట్ ఈజ్ ఉమ్, జనరేటివ్ ఏ అనే క్వశ్చన్కి ఆన్సర్ పవర్ఫుల్ టెక్నాలజీ. యూజర్ నా దగ్గరికి వచ్చి వాట్ ఈజ్ జనరేటివ్ ఏ అని అడిగితే నేను ఆడికి ఆన్సర్ ఇవ్వాలి కదా యూజర్కి. యూజర్ అడిగిన క్వశ్చన్కి ఉమ్, ఇప్పుడున్న ఎల్ఎల్ఎంస్ ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నాయి ఆ క్వశ్చన్ అంటే, చూడు చెప్తాను జాగ్రత్తగా విను. ఇది ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు టెక్స్ట్ ఏముంది ఇక్కడ? వాట్ ఈజ్ జనరేటివ్ ఏ పవర్ఫుల్ టెక్నాలజీ అనే వర్డ్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? ఇది ఉమ్, వాట్ ఈజ్ జనరేటివ్ ఏ పవర్ఫుల్ టెక్నాలజీ అనేది ఉంది. ఇదే కదా ఉంది, వాట్ ఈజ్ వాడు జనరేటివ్ జనరేటివ్ అయ్యే ఏ. ఏఐ. ఒక కీవర్డ్ ఉంది ఏదో ఒకటి, బిఓఎస్ఐ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అని ఇలా ఇలా సెపరేషన్ కీవర్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఉమ్, పవర్ఫుల్ టెక్నాలజీ అంటే ఇది సెపరేటర్ అనమాట, ఆన్సర్కి క్వశ్చన్కి. పవర్ఫుల్ ఉమ్, టెక్నాలజీ, అర్థమైనా? వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ? జనరేటివ్ ఏఐ ఇస్ పవర్ఫుల్ టెక్నాలజీ అని ఉంది కదా, ఉమ్, అర్థమైనా? ఇప్పుడు ఇది ఇది నీకు జస్ట్ చిన్న వెరీ స్మాల్ టెక్స్ట్ కదా నీకు. ఒక ఆ, ఎన్ని 5 వర్డ్స్ ఉన్నా స్మాల్ టెక్స్ట్. టెక్స్ట్. బట్ ఉమ్, ఎల్ఎల్ఎంస్ అనేది ఇంటర్నెట్లో ఎంత డేటా ఉందో అంత డేటా మొత్తం యూస్ చేసి ట్రైన్ చేస్తారు. నీకు ఇంటర్నెట్లో ఎంత డేటా ఉంటుంది? గూగుల్ ఒకసారి సెర్చ్ చేస్తే ఎంత డేటా వస్తుంది. నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ వస్తూనే ఉంటుంది. చాలా చాలా బుక్స్ ఉంటాయి, చాలా చాలా వికీపీడియా మెటీరియల్స్ ఉంటాయి. అలా చాలా ఇంటర్నెట్లో చాలా డేటా ఉంటుంది. ఆ డేటా అంతటిని యూస్ చేసుకొని ఎల్ఎల్ఎంస్ని ట్రైన్ చేస్తారు. ఓకేనా? ఉమ్, ఎల్ఎల్ఎంస్ని ఎలా ట్రైన్ చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ యూజర్ వాట్ ఈజ్ జనరేటివ్ ఏ అని అడిగాడు కదా. ఉమ్, ఓకేనా? సో యూజర్ వాట్ ఈజ్ జనరేటివ్ ఏ అని అడిగినప్పుడు ఈ బేసిక్గా ఈ ఎల్ఎల్ఎంస్ ఏం చేస్తాయంటే, ఓకే, వాట్ వచ్చింది, ఫస్ట్ వర్డ్ వాట్ వచ్చింది కదా. సో వాట్ వచ్చింది, నెక్స్ట్ వర్డ్ ఏం ప్రింట్ చేయాలి నేను అనేది, ఇప్పుడు వాట్ తర్వాత వచ్చే మోస్ట్ ఫ్రీక్వెంట్ వర్డ్ ఏంటనేది చూస్తుంది. ఉమ్, ఓకేనా? ఈజ్ అనేది వచ్చింది, ఈజ్ తర్వాత వచ్చే మోస్ట్ ఫ్రీక్వెంట్ వర్డ్ ఏంటనేది చూస్తుంది. జనరేటివ్ ఏ వచ్చింది. సో అలాగా ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ క్వశ్చన్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చే మోస్ట్ ఫ్రీక్వెంట్ వర్డ్ ఏంటనేది చూస్తుంది. ఓకేనా? అలా జనరేట్ ఉమ్, చేస్తుంది అనమాట. అది అలాగా ఇప్పుడు అలా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడు నీకు ఇక్కడికి వెళ్ళినాక అర్థం కాకపోతే చెప్పు. ఇప్పుడు చూడు ఇక్కడ ఏమొస్తుంది? వాట్, ఇది వాట్. ఇన్పుట్, ఇది లేబుల్స్. అంటే మనం ఇనీషియల్గానే మనం న్యూరల్ నెట్వర్క్స్ ట్రైన్ చేసినప్పుడు ఇన్పుట్ ఇది వచ్చినప్పుడు అవుట్పుట్ ఏది ప్రిడిక్ట్ చేయాలనేది మనం ముందే ఇస్తున్నాం. ఓకేనా? వాట్ అని ఉమ్, వచ్చినాక ఈజ్ అని వచ్చింది. నెక్స్ట్ అంటే వాట్ వచ్చినప్పుడు నువ్వు నెక్స్ట్ వర్డ్ ఈజ్ ప్రిడిక్ట్ చేయాలని చెప్తున్నావు. ఆల్మోస్ట్ మనం ఇన్పుట్స్ లేబుల్స్. లేబుల్స్ అంటే టార్గెట్ వేరియబుల్స్. టార్గెట్ వేరియబుల్స్ అంటే తెలుసు కదా, ఏదైతే మనం ఉమ్, ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాం. కరెక్ట్ చేయాల. మనం మెషిన్ లెర్నింగ్ నేర్చుకునేటప్పుడే మనం వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం కదా. టార్గెట్ వేరియబుల్స్, ఉమ్, డిపెండెంట్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్స్, నేర్పిస్తా. అవి నేర్చుకున్నాం కదా. ఉమ్, ఆ, అందులో 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఏంటవి? ఇంటీజర్ వేరియబుల్స్ ఒకటి, అదే కంటిన్యూస్ వేరియబుల్స్ ఒకటి, కంటిన్యూస్ ఇన్కమ్. డిస్క్రీట్ వేరియబుల్స్, నెక్స్ట్ టైం సిరీస్ వేరియబుల్స్ అని ఉంటాయి. అవన్నీ మనం యాక్చువల్ మెషిన్ లెర్నింగ్లో చూసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? వాట్ వచ్చినప్పుడు ఈజ్ రావాలని చెప్తున్నాం. ఇక్కడ మ్యాపింగ్ చూడు, వాట్ వచ్చినప్పుడు నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేయాలి ఈజ్. ఈజ్ వచ్చినప్పుడు నెక్స్ట్ వర్డ్ జనరేటివ్ ఏ ప్రిడిక్ట్ చేయాలని చెప్తున్నాం. జనరేటివ్ ఏ వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ద సిరీస్ ప్రిడిక్ట్ చేయాలని చెప్తున్నాం. చూడు ఇక్కడ మ్యాపింగ్ ఒకసారి. వాట్ వచ్చినప్పుడు ఈజ్,
అర్థమవుతుందా? ఉమ్, అలాగే మనం ఈ- యాక్చువల్గా ట్యాగ్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ వాట్ వచ్చినప్పుడు ఈజ్ ప్రిడిక్ట్ చేయాలని ఇచ్చాం. అలాగే ఈజ్ అవును, వచ్చినప్పుడు ఏం ప్రిడిక్ట్ చేయాలని ఇచ్చాం? జనరేటివ్ జనరేటివ్. అయ్యాయి. అంటే ఎవ్రీ వర్డ్కి ఆ నెక్స్ట్ వర్డ్ ఏం ప్రిడిక్ట్ చేయాలో మనం ముందే చెప్తున్నాం. ముందే చెప్తాను. చెప్పి ట్రైన్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఇక్కడ ఏంటి, నేను 5 వర్డ్స్ మీద ట్రైన్ చేశాను దీన్ని. ఓకేనా? రియల్ వరల్డ్లో ఎంత ఇంటర్నెట్లో ఎంత డేటా ఉందో అంత డేటాతో కూడా ట్రైన్ చేస్తారనమాట. అర్థమైందా? అది బేసిక్గా ఎల్ఎల్ఎంస్ చేసేది. ఆ నెక్స్ట్ వర్డ్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తారు అనేది ఎల్ఎల్ఎంస్ బేసిక్గా మాస్టర్ చేస్తాయి అనమాట అందులోనే. అర్థమైందా? అంటే నీకు ఇంకా క్లారిటీ రాకపోతే, ఇప్పుడు ఇలా ఉంది కదా. ఎలా నేర్చుకుంటాయి అంటే వాట్ ఆర్, వాట్ వాజ్, వాట్ ఈస్, వాట్ ఈస్, వాట్ ఈస్, వాట్ ఆర్. సో ఇలాగా చాలా టెక్స్ట్ మీద నీకు ఎల్ఎల్ఎంస్ ట్రైన్ చేసినాక ఎల్ఎల్ఎం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే బేసిక్గా వాట్ వచ్చినాక నెక్స్ట్ వర్డ్ ఏం రావాలనేది అది ప్రిడిక్ట్ చేయాలి. అది ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది? దాన్ని ట్రైన్ చేసిన డేటాని బట్టి ప్రిడిక్ట్ చేస్తుంది. సో బట్టి. దాన్ని ట్రైన్ చేసిందా ఈ డేటా అంతా పైన ట్రైన్ చేసినప్పుడు అది చూస్తుంది. ఈజ్ 4 టైమ్స్ వచ్చింది, ఆర్ 2 టైమ్స్ వచ్చింది, వజ్ 1 టైం వచ్చింది. సో వాట్ తర్వాత వచ్చే మోస్ట్ ప్రాబబుల్ వర్డ్ ఈజ్ అని తెలుస్తుంది దానికి. ఈజ్. అలాగా ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? అలానే ఎల్ఎల్ఎంస్ మొత్తం వర్క్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఓకే. అలా అంటే నాట్ ఓన్లీ దిస్, ఈ 2 వర్డ్స్ వచ్చినాక నెక్స్ట్ ఏం వస్తుంది అంటే ఈ 2 వర్డ్స్ నెక్స్ట్ వర్డ్ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అర్థమైందా? నాట్ ఓన్లీ వర్డ్ వాయిస్. ఫ్రేమింగ్ బట్టి అది జనరేట్ చేసుకుంటాయా? వాట్ ఈజ్ జనరేటివ్ ఏ అని అడిగాం కదా మనం. ఈ రెండు ఉమ్, వర్డ్స్ కూడా ఈ వర్డ్స్ రావడానికి, ఈ వర్డ్ని ప్రిడిక్ట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. ఉమ్, అర్థమైందా? అలాగా ఓకే. ఇది ఇది ప్రింట్ చేయడానికి ఈ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎవ్రీ వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దీని మీద, ఇది ఇది ప్రిడిక్ట్ చేయడానికి. ఉమ్, వాట్ ఈస్ జనరేటివ్ ఏ అనే దాని మీద మనం యాక్చువల్గా చాలా ట్రైన్ అవుతుంది. ఈ డేటా అనేది ట్రైన్ అయినప్పుడు, అంటే మనం ట్రైన్ చేసినప్పుడు చాలా డేటాని చూస్తుంది ఇది. ఇంటర్నెట్లో ఉన్న ఇంటర్నెట్లో ఉన్న అంటే అంటే మనం చాలా బుక్స్ రాస్తారు. ఆ బుక్స్ అన్నీ కూడా ఫీడ్ చేసి ట్రైన్ చేస్తారు ఎల్ఎల్ఎంస్ని. ఆ బుక్స్లో వాట్ ఈస్ జనరేటివ్ ఏ అని రాస్తారు. ఓకేనా? రాసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఇస్తాయి. అందులో మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఏదైతే కామన్ డెఫినేషన్ ఇచ్చాయో అది ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుంది ఎల్ఎల్ఎం. ఉమ్, అర్థమైంది? సో అలాగా ఎల్ఎల్ఎంస్ వర్క్ అయితే ఎల్ఎల్ఎంస్ బేసిక్గా నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ చేయడానికి హార్డ్గా ట్రై చేస్తాయి అనమాట. అది ఎల్ఎల్ఎం యాక్చువల్గా అలా వర్క్ అవుతుంది. బట్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఇవన్నీ డిఫరెంట్ ఎల్ఎల్ఎంస్, మనకున్న డిఫరెంట్ ఎల్ఎల్ఎంస్ ఏవి? ఓపెన్ ఏఐ ఒకటి, గూగుల్ ఒకటి, గూగుల్ ఒకటి, అమెజాన్, అమెజాన్, మెటా నుంచి లామా. లామా, ఆంథ్రోపిక్, మిస్ట్రల్. ఓకేనా? ఇవన్నీ ఏంటి? ఎల్ఎల్ఎంస్. ఈ ఎల్ఎల్ఎంస్ ఏంటి? హ్యూమన్ క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ ఇవ్వటంలో ఆ, చాలా ఎఫిషియెంట్గా తయారయ్యాయి అనమాట. నువ్వు ఎలాంటి క్వశ్చన్ అడుగు మంచి ఆన్సర్ ఇస్తుంది, డీటెయిల్గా ఉమ్, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. అదే చాట్ జీపీటీ ఎలా వర్క్ అవుతుంది, ఎంత 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 ఎఫిషియెంట్గా మనకు కోడ్ జనరేట్ చేస్తుంది, ఎంత ఎఫిషియెంట్గా మనకు ఆన్సర్స్ ఇస్తుంది. అవి వాటిలో ఇవి ఎక్స్పర్ట్స్ అనమాట. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నీకు యూజర్ ఇన్పుట్ రాగానే బ్యాక్ ఎండ్లో ఏం కోడ్ రాస్తావు? ఓకే, నాకు ఈ యూజర్ ఇన్పుట్ వచ్చింది, ఎల్ఎల్ఎం గివ్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ అని అడుగుతావు. అంతే. ఉమ్, సో ఈ ఎల్ఎల్ఎం అనేది నీకు ఒక ఆన్సర్ రిటర్న్ ఇస్తుంది. ఓకేనా? నువ్వు ఎల్ఎల్ఎం క్వశ్చన్ అడుగుతావు, ఎల్ఎల్ఎం అనేది నీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఆ, ఆ రెస్పాన్స్ని తీసుకెళ్ళి నువ్వు యూజర్కి ఇచ్చేస్తావు అంతే. బ్యాక్ ఎండ్లో నువ్వు ఏ ఉమ్, లాజిక్ రాయవు. బ్యాక్ ఎండ్లో నువ్వు ఏం చేస్తావు అంటే ఇవి ఓన్లీ ఏంటి, ఎల్ఎల్ఎం అప్లికేషన్. నువ్వు ఎల్ఎల్ఎంతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే కొన్ని కొన్నిసార్లు నువ్వు ఓన్గా లాజిక్ రాసుకోవాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ అప్లికేషన్ ఏముందంటే నీ బ్యాక్ ఎండ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్న యూజ్ కేస్ ఏంటి? యూజర్ ఇన్పుట్ ఇస్తే దానికి ఆన్సర్ ఇవ్వటం. నువ్వు ఏ క్వశ్చన్ అడుగు నువ్వు ఆన్సర్ ఇవ్వగలుగుతుంది నీ యూజర్. అదే నీ ఫ్రంట్ ఎండ్. సో నేను ఇక్కడికి వెళ్ళి వాట్ ఈస్ జనరేటివ్ ఏ అన్నాను అనుకో, నేను ఇది ఏం చేస్తుంది? ఎఫిషియెంట్గా నాకు ఆన్సర్ ఇచ్చేస్తుంది కదా.
ఉమ్, వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ అన్నాను. సో నువ్వు జస్ట్ ఇమాజిన్ చేసుకో, నేను యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాను. యూజర్ ఇన్పుట్ ఎవరు ఇచ్చిన వెంటనే యూజర్ ఇన్పుట్ని తీసుకెళ్ళి బ్యాక్ ఎండ్కి ఇచ్చేస్తుంది. బ్యాక్ అండ్కి ఇచ్చి. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది? ఎల్ఎల్ఎంని కాల్ చేస్తుంది. ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది? రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ని తీసుకొచ్చి నువ్వు ఫ్రంట్ ఎండ్కి ఇస్తావు. ఫ్రంట్ ఎండ్ ఆ రెస్పాన్స్ని నీకు డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? ఉమ్, ఆ, ఇలా వర్క్ అవుతుంది. ఇలా ఇంటిగ్రేట్ అవుతాయి మొత్తం అన్ని. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? యూజర్ ఇన్పుట్ తీసుకొచ్చి బ్యాక్ ఎండ్కి ఇస్తావు. బ్యాక్ ఎండ్ ఆ యూజర్ ఇన్పుట్ తీసుకెళ్ళి ఎల్ఎల్ఎంకి ఇస్తుంది. ఎల్ఎల్ఎం తీసుకొచ్చి రెస్పాన్స్ నీకు మళ్ళీ ఇస్తే అది నువ్వు ఫ్రంట్ ఎండ్కి ఇచ్చేస్తున్నావు. ఉమ్, నాట్ ఓన్లీ దట్, ఆ రెస్పాన్స్ని నువ్వు ఆ కన్వర్సేషన్ మొత్తం ఒక డేటాబేస్లో కూడా స్టోర్ చేస్తున్నావు. ఆ స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది? నువ్వు ఎప్పుడైనా ఫ్యూచర్లో, అంటే నువ్వు సెషన్ క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు మొత్తం డేటా అంతా మళ్ళీ నువ్వు రిట్రీవ్ చేసుకోగలుగుతావు. అది ఎందుకు పాసిబుల్ అవుతుంది? నువ్వు ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకుంటున్నావు కాబట్టి ఈ డేటాని. ఉమ్. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి యూజర్ ఇన్పుట్ ఇచ్చావు ఫ్రంట్ ఎండ్లో. ఆ యూజర్ ఇన్పుట్ బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. బ్యాక్ అక్కడికి ఎండ్ ఏం వెళ్తుంది. చేస్తుంది? అది ఎల్ఎల్ఎంకి పాస్ చేస్తుంది. ఎల్ఎల్ఎం కేసు. ఎల్ఎల్ఎంకి పాస్ చేస్తే ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది? ఆ రెస్పాన్స్ తీసుకొచ్చి నీకు ఇస్తుంది ఎల్ఎల్ఎం బ్యాక్ అండ్. క్వశ్చన్కి. ఆ క్వశ్చన్కి నువ్వు రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఆ ఆ రెస్పాన్స్ క్వశ్చన్స్ అంతా తీసుకెళ్ళి ఒక డేటాబేస్లో స్టోర్ చేయడమే కాకుండా ఆ రెస్పాన్స్ని తీసుకెళ్ళి ఫ్రంట్ ఎండ్ కూడా ఇస్తుంది. ఆ ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది? ఆ రెస్పాన్స్ని డిస్ప్లే చేస్తుంది. సో రేపు ఉదయాన్న మొత్తం నువ్వు అంతా షట్ డౌన్ చేసినప్పుడు మళ్ళీ నువ్వు కొత్తగా అప్లికేషన్ లాంచ్ చేస్తే ఏమవుతుంది? ఆపేసి సర్వర్ని ఆపేసి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఆటోమేటిక్గా అన్ని డిస్ప్లే చేసేస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది అంటే ఇది ఈ డేటాబేస్లో ఉన్న డేటా మొత్తాన్ని తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనకి ఈ డేటా ఉంది కదా, ఆ డేటా అంతటిని ఫస్ట్ డిస్ప్లే చేస్తుంది. ఎవ్రీ టైం మనం కొత్తగా అప్లికేషన్ ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్వర్జేషన్స్ ఏమున్నాయి అన్నీ తీసుకొచ్చి లాంచ్ చేసి అక్కడి నుంచి కొత్త కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి ఫీజిబిలిటీ ఇస్తుంది. అందుకని నువ్వు ఇందాక చూసినప్పుడు ఇవన్నీ నీకు ఇంతకుముందు నీకు లేవు. ఇంతకుముందు మనం ఓన్లీ టూ చార్ట్స్ స్టార్ట్ చేసాం. బట్ ఇవన్నీ నేను ముందు అవును. చేసిన చార్ట్స్. సో ఇవన్నీ కనిపిస్తున్నాయంటే ఎందుకు కనిపిస్తున్నాయి? యాజ్ సూన్ యాజ్ నేను సర్వర్ని లాంచ్ చేసినప్పుడు, సర్వర్ అంటే ఏంటి? కమాండ్ రన్ చేసినప్పుడు లాంచ్ అయింది కదా యూఐ, అదే అన్నమాట. ఉమ్, సో లాంచ్ చేసినప్పుడు ఏమైతుంది? ఈ చార్ట్స్ అన్ని నువ్వు చూస్తున్నావు అంటే ఫ్రంట్ ఎండ్ నువ్వు లాంచ్ చేసినప్పుడు, అంటే సర్వర్ని నువ్వు లాంచ్ చేసినప్పుడు ఆర్ యూఆర్ఎల్ని నువ్వు ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు, అంటే యూఆర్ఎల్ నువ్వు యాక్సెస్ చేసినప్పుడు ఏమైందంటే ఇనీషియల్గా ఫస్ట్ ఏమవుతుంది? నువ్వు ఇంతకు ముందు చేసిన కన్వర్సేషన్స్ అన్నీ లోడ్ అయ్యి నువ్వు కొత్త చార్ట్ చేసుకోవడానికి ఒక కొత్త స్టార్ట్ ఫీజిబిలిటీ అయ్యింది. వస్తుంది. ఆర్ న్యూ చార్ట్ క్లిక్ చేసుకొని కొత్త చార్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? డేటాబేస్ నుంచి తెచ్చుకుంటుంది. నీ ఫ్రంట్ ఎండ్ వెళ్ళి డేటాబేస్ నుంచి డేటా. డేటాబేస్ నుంచి. అర్థమైందా? అది ఉమ్, స్ట్రక్చర్డ్, అది అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్ మనం యూస్ చేస్తాం. ఎందుకంటే చార్ట్ ఎవ్రీ టైం మారవచ్చు రెస్పాన్సెస్. అందుకని మనం డైనమో డీబీ టేబుల్ని ఒకటి యూస్ చేస్తాం. డైనమో డీబీ ఏంటి? అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్ అన్నమాట. అర్థమైందా? ఉమ్, సో అవును. నువ్వు ఎప్పుడు కూడా ఇక్కడ మెజర్మెంట్స్ చూడు ఎలాగా నీకు. అంటే నువ్వు యూజర్ రెస్పాన్స్ టైం అంటే బేసిక్గా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. నీ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది, ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, అంటే యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషనా కాదా అనేది తెలుసుకోవటానికి ఫ్యూ పారామీటర్స్ ఉంటాయి అనమాట. నువ్వు ప్రతి ఒక్కరు అప్లికేషన్ డెవలప్ చేస్తారు. కానీ ఎఫెక్టివ్ అప్లికేషన్ అనేది ఎలాగవుతుందంటే ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఒక అప్లికేషన్ ఇచ్చాను. నువ్వు చాట్ జీపీటీ ఒకటి తీసుకో, నెక్స్ట్ కోపైలట్ ఒకటి తీసుకో. ఉమ్, ఇప్పుడు చాట్ జీపీటీకి నువ్వు క్వశ్చన్ అడిగినాక, కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగినాక అది నీకు రెస్పాన్స్ 1 సెకండ్లు ఇచ్చింది అనుకో, ఓకేనా? ఉమ్. నువ్వు కోపైలట్ యూజ్ చేసి అదే క్వశ్చన్ అడిగినప్పుడు నీ కోపైలట్ 1.5 సెకండ్స్లో రెస్పాన్స్ ఇచ్చింది అనుకో, నువ్వు గోయింగ్ ఫార్వర్డ్ ఏ అప్లికేషన్ యూజ్ చేస్తావు? చాట్ జీపీటీ సేమ్ వాడుతున్నా అది. రెస్పాన్స్ ఇచ్చాయి. రెండు సేమ్ రెస్పాన్స్ ఇచ్చాయి. బట్ ఏదైతే తక్కువ ఎఫెక్ట్. రెస్పాన్స్ ఇచ్చిందో దాన్ని నువ్వు యూజ్ చేస్తావు కదా. ఉమ్, ఓకేనా? నెక్స్ట్, అది దాన్ని టెక్నికల్ టర్మ్స్లో ఏమంటారు అంటే లేటెన్సీ అంటారు అనమాట. అర్థమైందా? దాన్ని ఉమ్. ఏమంటారు? లేటెన్సీ అంటారు. లేటెన్సీ లేటెన్సీ. అంటే ఎంత టైం పడుతుంది యూజర్ క్వశ్చన్ ఇచ్చినాక రెస్పాన్స్ ఇవ్వటానికి అనేది.
అంటే నువ్వు యూజర్ ఇన్పుట్ ఇచ్చి క్లిక్ చేసినాక ఆన్సర్ చూడు ఇమీడియట్గా వచ్చేస్తుంది నాకు ఇక్కడ. అవును. టైం ఇమీడియట్గా ఆన్సర్ పడుతుంది ఒక వచ్చేస్తుంది. వన్స్. వాట్ ఈస్ డీప్ లెర్నింగ్ అని అడుగుతాను. నేను ఇంకా ఎంటర్ చేశాను, యూజర్ ఇవ్వలేదు ఇంకా క్వశ్చన్. ఓకేనా, ఎంటర్ కొట్టినప్పుడే, ఈ సెండ్ కొట్టినప్పుడే మనం క్వశ్చన్ ఇచ్చినట్టు. ఎందుకంటే లేదంటే మళ్ళీ నువ్వు ఇది అరేంజ్ చేసేవచ్చు, వేరే ఏదైనా టైప్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ నువ్వు టైప్ చేసింది కన్సిడర్ అవ్వదు. నువ్వు ఎప్పుడైతే సెండ్ బటన్ క్లిక్ చేసావో అప్పుడే నువ్వు యూజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు. సో నువ్వు యూజర్ ఇన్పుట్ ఇచ్చావు, ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చేసింది కదా. మొత్తం అంతా ఉమ్. వచ్చేసింది రెస్పాన్స్, డీటెయిల్డ్గా ఎంత కావాలంటే అంత. విత్ ఇన్ వెరీ లెస్ దాన్ మిల్లీ సెకండ్స్లో వచ్చేసింది. అగైన్ నేను అడుగుతాను ఇక్కడ, వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అని అడిగాను అనుకో. వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అడిగి సెండ్ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూడు ఆన్సర్ వెంటనే పాపప్ అయిపోయింది. బట్ ఆన్సర్ చూసావా, టైపింగ్స్ ఫ్యాషన్లో వస్తుంది. ఓకేనా, ఆన్సర్ నీకు ఉమ్. టైపింగ్ ఫ్యాషన్లో కనిపిస్తుందా? ఆన్సర్ ఒక్కసారి అలాగ వచ్చేలేదు, టైపింగ్ ఫ్యాషన్లో అలాగ ఎంటర్ అవుతున్నట్టు వస్తుంది అనమాట. సో అంతేనా, కొంచెం టైప్ చేసినట్టు వస్తుంది కదా ఆన్సర్, ఒకసారి అవునవును. డిస్ప్లే అయిపోలేదు. సో ఇక్కడ మనం బేసిక్గా ఏంటంటే, ఏ అప్లికేషన్కి అయినా లేటెన్సీ అనేది తక్కువ ఉంటే అది బెటర్ పెర్ఫార్మింగ్ అప్లికేషన్ అనమాట. సో నువ్వు డిజైన్ చేసినప్పుడు లేటెన్సీ అనేది తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఉమ్. అర్థమైందా? ఆ లేటెన్సీ అనేది తక్కువ ఉండేటట్టు చూసుకోవడం అంటే ఎలా చేయగలుగుతావు నువ్వు అది? బ్యాక్ ఎండ్లో బెటర్ అల్గోరిథం రాయాలి నువ్వు. ఇప్పుడు నువ్వు ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్లో రాసావనుకో కోడ్ని, ఏమవుతుంది, చాలా టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూషన్కి. అంతేనా? ఉమ్. బిగ్ ఓ నోటేషన్ తెలుసు కదా. ఏంటి? బిగ్ ఓ నోటేషన్, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. అవునవును. బిగ్ నోటేషన్. బిగ్ ఓ నోటేషన్ ఏది ఉండాలి బేసిక్గా, మంచి అల్గోరిథం అంటే బిగ్ ఓ నోటేషన్ ఎంత ఉంటుంది? ఎన్ స్క్వేర్ ఉంటది. ఎన్ స్క్వేరా? ఉమ్. అందుకే చెప్పాను, నువ్వు సిఎస్ స్టూడెంట్వి, బిగ్ ఓ నోటేషన్ చెప్పలేకపోతున్నావు, ఇంకా ట్రిపుల్కి వెళ్తున్నావు నువ్వు. బిగో నొటేషన్ అనేది కాన్స్టెంట్ బిగో నొటేషన్ ఉంటుంది, వన్ అని. అదైతే బెటర్ అల్గోరిథం అనమాట. యాక్చువల్గా ఎన్ ఎన్ స్క్వేర్ అని ఉంటుంది. బేసిక్గా ఎన్తో అచీవ్ చేస్తే ఏమవుతుందంటే, మనం అంటే ఎన్ అంటే ఈ నంబర్ ఆఫ్ యూజర్ ఇన్పుట్స్. అంటే 100 ఇన్పుట్స్ ఇస్తే ఒక ఎన్ అంటే ఏంటి, 100 సెకండ్స్లో అయిపోద్ది అనుకో. ఎన్ స్క్వేర్ అంటే 100 స్క్వేర్, అంటే అంత టైం పడుతుంది అనమాట, 100 స్క్వేర్ టైం పడుతుంది. సో బేసిక్గా అల్గోరిథమ్స్ ఎప్పుడు కూడా లాగ్ ఎన్లో కానీ రాయడానికి ట్రై చేయాలి నువ్వు. అప్పుడే అది బెటర్ అల్గోరిథం అవుతుంది. ఇంటర్వ్యూస్లో ఎప్పుడు కూడా ఎన్ స్క్వేర్లో రాయకూడదు. ఎన్ స్క్వేర్ అంటే ఏంటి, ఫర్ లూప్ వస్తే అప్పుడు ఎన్ స్క్వేర్. ఒకే ఫర్ లూప్ అయితే లా ఎన్. ఇప్పుడు ఇన్సర్షన్ షార్ట్ అయ్యి ఉంటాయి, నువ్వు 40 వీడియోస్ చూస్తే 40 వీడియోస్లోనే అందులో ఇన్సర్షన్ షార్ట్ ఉంటుంది. ఇన్సర్షన్ షార్ట్ ఎన్ లాగ్ ఎన్, అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఎన్, లెస్ దాన్, ఏమంటారు, లెస్ దాన్ ఎన్ స్క్వేర్. ఆ రెండిటి మధ్యలో ఉంటుంది అనమాట. అదే బెటర్ సార్టింగ్ అల్గోరిథం, ఎన్ లాగ్ ఎన్ అనేది. అంతకన్నా బెటర్ చేయలేము అనమాట. బేసిక్గా నువ్వు బెటర్ అల్గోరిథం రాస్తే బెటర్ లేటెన్సీ ఉంటుంది, బెటర్ లేటెన్సీ ఉంటే బెటర్ అప్లికేషన్ అవుతుంది. అలాగే ఇంటర్లింక్డ్. బిగో నోటేషన్ చూడలేదు నువ్వు ఇంకా? బిగో నోటేషన్ చూస్తే చూసాను చూసాను. మ్మ్. గుర్తులేదు అంతే అసలు. ఎప్పుడు గుర్తుంటాయి, నువ్వు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే గుర్తుంటాయి. అదే నిన్ను టైం మిగతావన్నీ డిఫరెన్షియేట్ చేస్తుంది ఇంకా. టైం కాంప్లెక్సిటీలో. మ్మ్. ఇప్పుడు ఈ బిగో నోటేషన్ ఇది బేసిక్గా. ఇది చూస్తే ఇక్కడ చూడు, రెడ్ కలర్ ఏవేవి ఉన్నాయి. మ్మ్. ఏంది ఇమేజ్ కదా, ఇక్కడ చూడు ఇదంతా రెడ్. ఎప్పుడు కూడా నీదనేది ఈ జోన్లో ఉండకూడదు. ఇదంతా హారిబుల్, హారిబుల్ అని రాస్తుందా. ఇది బ్యాడ్, ఉమ్. ఎన్ లాగన్ కూడా బ్యాడే. ఫెయిర్ ఏంటి, 0 1 లాగన్. ఆర్డర్ ఆఫ్ ఎన్ అనేది ఫెయిర్, అంటే ఫాస్ట్గా అవుతుంది ఈ కోడ్, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉందనుకో, లాగ్ ఎన్ ఆర్డర్ ఆఫ్ వన్ అనేది ఎక్సలెంట్ అనమాట. ఇలా ఈ బేసిక్గా
నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా అల్గోరిథం రాయాలంటే ఈ పాసిబిలిటీ ఉందా, ఆర్డర్ ఆఫ్ ఎన్కి, ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ పాసిబిలిటీ ఉందా, ఆర్డర్ ఆఫ్ ఎన్ పాసిబిలిటీ ఉందా, ఎన్ లాగ్ ఎన్ పాసిబిలిటీ ఉందా. ఇందులోకి వెళ్తే నువ్వు అసలు కంప్యూట్ చాలా ఉంటే కానీ బెటర్గా పర్ఫామ్ చేయవు ఈ ఏరియాలోని. ఇది బిగ్ ఓ కాంప్లెక్సిటీ. సో ఇది డిసైడ్ చేస్తుంది నీ కోడ్ ఎంత ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది, ఈ నీ అల్గోరిథం రాసినప్పుడు. అందుకనే ఉమ్, నువ్వు అల్గోరిథమ్స్ నేర్చుకోవాలి. ఎందుకు అల్గోరిథమ్స్ నేర్చుకుంటావు నువ్వు? నీ కోడ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయితే లేటెన్సీ తక్కువ ఉంటుంది. లేటెన్సీ తక్కువ ఉంటే ఏమవుతుంది? నీ అప్లికేషన్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఉమ్. నువ్వు యూజర్కి ఫాస్ట్గా రెస్పాన్స్ ఇవ్వగలుగుతావు. లేదంటే గంటల గంటలు నీ కోడ్ ఎగ్జిక్యూట్ అయితే యూజర్ అక్కడ షట్ డౌన్ చేసి వేరే అప్లికేషన్కి వెళ్ళిపోతారు ఎక్కడైతే బాగా పనిచేస్తుందో. అర్థమైందా? అది ఉమ్. లేటెన్సీ అంటే. సో లేటెన్సీ అనేది తక్కువ ఉన్న అప్లికేషన్స్కి ఎక్కువ ఎక్కువ పాపులారిటీ వస్తుంది. అర్థమైందా? అది లేటెన్సీ అంటే. ఉమ్. లేటెన్సీ టైట్లీ కపుల్డ్ విత్ బిగ్ ఓ నోటేషన్. సో నువ్వు ఎంత బాగా అల్గారిథం రాస్తే అంత అంత మంచిగా నీకు రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా? ఆల్సో నెక్స్ట్ నీకు నువ్వు కొత్తగా అల్గారిథమ్స్ కనిపెట్టక్కర్లేదు. ఆల్రెడీ చాలా అల్గారిథమ్స్ చాలా సైంటిస్టులు డెవలప్ చేసి పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ సార్టింగ్కి ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్ యూజ్ చేయవు. మౌత్ సార్ట్, క్విక్ సార్ట్ యూజ్ చేస్తావు. ఎందుకు? ఉమ్. వాటికి టైం కాంప్లెక్సిటీ తక్కువ. తక్కువ ఉంటది. సో టైం కాంప్లెక్సిటీ తక్కువ కాబట్టి ఆ అల్గోరిథమ్స్ యూజ్ చేయాలని నీకు ఐడియా రావాలి. అల్గోరిథమ్స్ ఎలా యూజ్ చేయాలి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది నీకు ఐడియా రావాలి. అల్గోరిథమ్స్ ఏమి ఉండవు. సార్టింగ్ ఒకటి, సర్చింగ్ ఒకటి, బైనరీ సెర్చ్, ఇంకోటి ఏంటి, అదే బ్రెడ్త్ ఫస్ట్, డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఉంటాయి. డిఎఫ్టి. డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్. అవే అవే నేర్చుకొని మొత్తం నేర్చుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే వాటిని అప్లై చేయడం ట్రై చేయాలి. అదే అల్గోరిథమ్స్ ఇంకా. అది నేర్చుకోవటమే. అల్గోరిథమ్స్ అనేది ఒక ఎండ్ ఉండదు, ఒక స్టార్ట్ ఉండదు. నువ్వు నేర్చుకున్నది ఎలా అప్లై చేస్తూ ఉండాలి. అందుకే ఆ సిరీస్ కంప్లీట్ చేయమని 2 months అవుతుంది ఆల్రెడీ. ఏదో అక్టోబర్లో చెప్పాను నేను. నేను 2 daysలో 40 వీడియోస్ చూసాను. ఇంతవరకు నువ్వు కంప్లీట్ చేయలేదు. బేసిక్ అది లేటెన్సీ అంటే. లేటెన్సీ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి నీ అప్లికేషన్కి. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ ఏంటంటే త్రూపుట్. అర్థమైందా? త్రూపుట్ అంటే ఏంటంటే, త్రూపుట్ లేటెన్సీ ఈ రెండు పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. త్రూపుట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అప్లికేషన్ డెవలప్ చేసావు. ఓకేనా? అప్లికేషన్ డెవలప్ చేసినాక అది రిలీజ్ చేసావు మార్కెట్లోకి. ఓకేనా? మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు 100 యూజర్స్ వచ్చారు. లేటెన్సీ బాగుంది, ఫాస్ట్గా రెస్పాన్సెస్ ఇస్తుంది నీ అప్లికేషన్. ఓకేనా? నేను దీన్ని లాంచ్ చేశాను. నేను దీన్ని లాంచ్ చేసినప్పుడు ఇది నాకు రెస్పాన్సెస్ ఇస్తుంది బాగానే. ఓకేనా? నేను లాగిన్ అయ్యాను, నేను చాట్ చేస్తున్నా, బాగా వచ్చింది రెస్పాన్స్. ఇప్పుడు ఇంకొక యూజర్ వచ్చాడు. ఓకేనా? అర్థమవుతుందా? ఇంకొక యూజర్ వచ్చాడు అంటే ఇద్దరు యూజ్ చేస్తున్నాడు ఈ అప్లికేషన్ని. ఇంకొకడు వచ్చాడు, ముగ్గురు ముగ్గురు యూజ్ చేస్తున్నాం అప్లికేషన్ని. ఫోర్త్ వచ్చాడు, ఆడికి లాంచ్ అవ్వట్లేదు అప్లికేషన్. ఓకే. ఓకేనా? అంటే ఏమవుతుంది? ఇది మాక్సిమం 3 యూజర్ని క్యాపబిలిటీ. సర్వ్ చేస్తుంది. బట్ కో పైలట్ వచ్చేసరికి 100 మందిని, 1000 మందిని సేమ్ రెస్పాన్స్ అంటే సేమ్ క్వాలిటీ ఆఫ్ రెస్పాన్స్ ఒకేసారి. సర్వ్ చేయగలుగుతుంది అది. అర్థమైందా? అంటే ఆ, ఇక్కడ ఏంటి, ఇది అప్లికేషన్ పర్ఫార్మెన్స్ బాగున్నా కానీ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై లోడ్ని తట్టుకోలేకపోతుంది. అంటే ఎక్కువ యూజర్స్ని తట్టుకోలేకపోతుంది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఉమ్, అర్థమైందా? దాన్ని త్రూపుట్ అంటారు అనమాట. త్రూపుట్ అంటే ఏంటంటే ఎక్కువ లోడ్ని, ఎంత లోడ్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత లోడ్ని మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం అనేది చూసేదాన్నే త్రూపుట్ అంటాం. త్రూపుట్. ఓకేనా? సో ఎనీ అప్లికేషన్కి లేటెన్సీ తక్కువ ఉండాలి, త్రూపుట్ అనేది అచీవ్ చేయగలగాలి. త్రూపుట్ అనేది అలాగని మనం కోట్ల కోట్ల మంది యూజర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చెయ్యం. ఓకేనా? మనకి ఐడియా ఉంటుంది. ఓకే, నా అప్లికేషన్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు. సో ఇంతమందికి నేను సక్సెస్ఫుల్గా సర్వ్ చేయగలగాలనే ఒక ఒక మనం ఐడియా ఉంటుంది. అంటే మనం ఎవ్రీ టైం ఒక అప్లికేషన్ యూజ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, దానికి రిజిస్టర్ అవుతాం కదా. ఆ రిజిస్ట్రేషన్స్ బట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఓకే, నాకు ఇంతమంది యూజర్స్ ఉన్నారు, ఇంతమంది యూజర్స్ ఒకేసారి యూజ్ చేస్తే నా అప్లికేషన్ని నేను సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలగాలి.
అనేది ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది నీకు ఆటోమేటిక్. ఎందుకంటే ప్రతి యూజర్ రిజిస్టర్ అవుతాడు నీ అప్లికేషన్కి, అది ఏ అప్లికేషన్ అయినా సరే. అర్థమైందా? ఉమ్, సో నీకు అప్లికేషన్ బాగా పెర్ఫామ్ చేస్తుందా లేదా అనేది మెజర్ చేసేది ఈ టూ పారామీటర్స్, లేటెన్సీ ఒకటి, త్రూపుట్ ఒకటి. త్రూపుట్. ఓకేనా? సో ఈ రెండు నువ్వు బేసిక్గా ఇంకా డెప్త్గా వెళ్ళొచ్చు. లేటెన్సీలో 50%, 99% అని ఉంటాయి. ఓకేనా? 99% అంటే టాప్ 99%, అంటే 99% రిక్వెస్ట్ ఎంత టైం తీసుకుంటుందని. కొన్ని కొన్నిసార్లు ఇది నువ్వు ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళొచ్చు, మనం తర్వాత చూసుకోవచ్చు. బట్ లేటెన్సీ, త్రూపుట్ అనేవి ఎలా ఉండాలి? బెటర్గా ఉండాలి. లేటెన్సీ బాగుండాలంటే ఏంటి? అల్గోరిథం బాగుండాలి. త్రూపుట్ బాగుండాలంటే సిస్టమ్ డిజైన్ బాగుండాలి. ఓకేనా? సిస్టమ్ డిజైన్ ఉమ్, బాగుంటే అప్పుడు నువ్వు ఎక్కువ యూజర్స్ని సర్వ్ చేయగలుగుతావు అనమాట. అందుకని నువ్వేం నేర్చుకోవాలి? లేటెన్సీ కోసం అల్గోరిథమ్స్ నేర్చుకోవాలి, త్రూపుట్ కోసం సిస్టమ్ డిజైన్ నేర్చుకోవాలి. సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలాగ అసెంబుల్ చేస్తావు, ఎలా అసెంబుల్ చేస్తే అప్పుడు నీకు త్రూపుట్ అంటే నువ్వు యూజర్ లోడ్ని నువ్వు అచీవ్ చేయగలుగుతావు అనేది నువ్వు నేర్చుకుంటావు. అర్థమైందా? అందుకని ఓకే. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు అల్గోరిథమ్స్, సిస్టమ్ డిజైన్ ఎందుకంటారు? ప్రతి సిస్టమ్కి లో లేటెన్సీ ఉండాలి, హై త్రూపుట్ ఉండాలి, అంటే త్రూపుట్ అచీవ్ చేయగలగాలి. అలా నువ్వు ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయగలగాలి. ఉమ్, అర్థమైందా? ఈ టర్మినాలజీస్ అన్నీ ఆమ్, నీకు అర్థం కాగలగాలన్నమాట. అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది ఫాల్ బ్యాక్ లాజిక్ అంటారు. ఫాల్ బ్యాక్ లాజిక్ అంటే ఏంటంటే, ఫర్ సమ్ రీజన్ నీ సిస్టమ్ ఫెయిల్ అయితే, అంటే నువ్వు యూజర్ ఇన్పుట్ ఇచ్చావు, బ్యాక్ ఎండ్ పని చేయట్లేదు. ఓకేనా? నీకు రెస్పాన్స్ రావట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు అనేది ఫాల్ బ్యాక్ లాజిక్. ఒకవేళ యూజర్ ఇన్పుట్ ఇచ్చి రెస్పాన్స్ రాలేదంటే ఎర్రర్ చూపించకూడదు నువ్వు. నీకు రెస్పాన్స్ బ్యాక్ ఎండ్ పనిచేయక రెస్పాన్స్ రాకపోతే ఫ్రంట్ ఎండ్కి ఇండికేట్ చేయాలి, ద సిస్టమ్స్ ఆర్ డౌన్ యాజ్ ఆఫ్ నౌ, ప్లీజ్ రీచ్ అవుట్, ప్లీజ్ కంటిన్యూ చాటింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అనేది ఒక మెసేజ్ ఇవ్వగలగాలి. దాన్ని ఫాల్ బ్యాక్ లాజిక్ అంటారు. వెన్ మనకి ఏదైనా ఒక అప్లికేషన్ పనిచేయక డౌన్ అయిపోయినప్పుడు ఏం చేస్తావు, ఎలా బిహేవ్ చేయాలని సిస్టమ్ అనేది డిజైన్ చేస్తావు కదా, దాన్నే ఫాల్ బ్యాక్ లాజిక్ అంటారు. ఇప్పుడు ఏదైనా బ్యాక్ ఎండ్ ఫెయిల్ అవని, ఇది ఫెయిల్ అవని, డేటాబేస్ ఫెయిల్ అవని, ఈ ఫెయిల్ అయినప్పుడు నీ సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలనేది డిజైన్ చేసేదాన్ని ఫాల్ బ్యాక్ లాజిక్ అంటారు. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకేనా? ఇప్పుడు నీకు ఒక్కొక్క అంటే మన క్లౌడ్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఏడబ్ల్యూఎస్ అనేది ఉంది మనకి, ఇంకా అలా చాలా ఉన్నాయి కదా. ఐక్లౌడ్, ఆ, వన్ డ్రైవ్. ఎస్జిఓ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది. ఆ, ఇవి వన్ క్లౌడ్ డ్రైవ్. సర్వీసెస్. ఓన్లీ మనకి ట్రెండింగ్లో ఉన్నవి ఏడబ్ల్యూఎస్ ఒకటి, గూగుల్ ఒకటి, ఎజ్యూర్ ఎజ్యూర్ సర్వీసెస్ ఒకటి. ఇవే మనకి ట్రెండింగ్లో ఉన్న ఇవి అప్లికేషన్స్. ఓకే, క్లౌడ్ సర్వీస్. ఓకేనా? క్లౌడ్ సర్వీసెస్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అవి మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే నీకు ఎలా చెప్తాను, సింపుల్ లాజిక్ కూడా చెప్తాను నీకు. బిఫోర్ ఒకసారి నేను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లోకి లాగిన్ అవుతున్నాను. ఓకేనా? ఉమ్, అందులో నీకు చూపిస్తాను అసలు ఎలా ఉంటాయి ఏంటి సంగతి అనేది. అది పెయిడా క్లౌడ్స్? క్లౌడ్ సర్వీసెస్ స్టూడెంట్స్కి 1 ఇయర్ ఫ్రీ. నువ్వు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు నీ ఐడితో. ఓకేనా? ఓకే. సిస్టమ్ డిజైన్ నువ్వు ఏదైనా కోర్స్ చూసినప్పుడు నీకు ఇవే తెలియాలి. సిస్టమ్ డిజైన్ ఎందుకు నువ్వు ఎఫిషియెంట్గా చేయాలి, ఏం అచీవ్ చేయడానికి. హలో. చింటూ, వినిపించలే. వాయిస్ బ్రేకింగ్. సిస్టమ్ డిజైన్ ఎందుకు నువ్వు ఎఫిషియెంట్గా చేయాలంటున్నా? అవుట్పుట్ అని నేను జనరేట్ చేయడం కోసం. త్రూపుట్ మంచిగా రావడానికి కోసం కదా. ఉమ్, ఓకేనా? ఇప్పుడు నీకు క్లౌడ్ సర్వీసెస్ ఎందుకు నువ్వు యూజ్ చేస్తావంటే, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీపీయూ కాస్ట్ చూపిస్తాను. ఓకేనా? ఆ, ఇప్పుడు నువ్వు ఈ జీపీయూ చూసావు అనుకో, ఈ జీపీయూ కాస్ట్ ఎంత ఉంది?
70 లక్షల దాకా. ఇంచుమించుగా $100K ఉంది. ఉమ్, ఓకేనా? సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక గంట యూజ్ చేసుకోవాలనుకో, ఒక గంట నీకు కావాలి దీనికి. ఫర్ సమ్ రీజన్ నువ్వు ట్రైన్ చేసుకోవాలో నీ డేటాని ఏదో చేయాలనుకుంటున్నావు. నీకు ఓన్లీ ఇది ఉమ్, గంటే నీకు కావాలి. ఓకేనా? ఈ గంట నువ్వు కావడానికి నువ్వు దీన్ని మొత్తం కొనలేవు కదా. అవును. అర్థమైందా? నీ నీ యూజ్ ఓన్లీ గంటే. ఆ గంట నీకు కావాలని చెప్పి ఈ సిస్టమ్ని మొత్తం నువ్వు కొనలేవు ఇంత కాస్ట్ పెట్టి. అందుకని ఈ ఏడబ్ల్యూఎస్, ఈ క్లౌడ్, ఈ గూగుల్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఇది కొంటారు. వాళ్ళు ఇది కొని హోస్ట్ చేస్తారనమాట. ఆ హోస్ట్ అంటే వేరే దగ్గర పెడతారు, దానికి నువ్వు రిమోట్గా కనెక్ట్ అవ్వగలుగుతావు. అర్థమైందా? ఉమ్, సో నువ్వు గంట యూజ్ చేసుకోవాలనుకుంటే గంటకి ఎంత ప్రైస్ అవుతుందో అంతే కడతావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గంటకు ఒక $10 పెట్టారనుకో. ఉమ్, ఓకేనా? ఆ $10 వాళ్ళకి పే చేసి నువ్వు యూజ్ చేసుకుంటావు. సో ఏమైతుంది, వాళ్ళకి కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. అందులో నువ్వు ఒక యూజర్వి. నీకు ఒక గంట కావాలి, వేరేవాడికి ఇంకో గంట కావాలి, వేరేవాడికి ఇంకో గంట కావాలి. అర్థమైందా? అలా వాళ్ళు ఏం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు అనమాట. ఈ సర్వీసెస్తో, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో నేను ఇంత కొనలేను, నాకు కావాల్సిన ఓన్లీ గంటే. ఆ గంటకి నేను $10 పెట్టి నేను యూజ్ చేసుకుంటాను. తర్వాత నాకు ఇంకా అవసరం లేదు దాంతోని. ఉమ్. అర్థమైందా? అది బేసిక్గా కాన్సెప్ట్. దీని కాన్సెప్ట్ అది. అర్థమైందా? ఓకే. ఒక సెకండ్ ఆగు చింటూ. మళ్ళీ చేస్తా. కంటిన్యూ చేద్దాం ఒక 5 మినిట్స్లో. ఉమ్, స్క్రీన్ ఉమ్, కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. మ్మ్. సో మనం మనం దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాన్స్ టైప్ ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ జీపీయూ కావాలంటే ఆ జీపీయూ యూజ్ చేసుకోవచ్చు. అలా అలా ఉంటుంది అనమాట బేసిక్ ఇక్కడ. ఉమ్, ఓకేనా? ఆ, ఇది ఇది యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ ఇలా ఇలా ఉంటుంది అనమాట. నీకు ఇలా కనిపిస్తుంది. ఆ, ఇందులో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ నౌ ఇస్, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం ఎల్ఎల్ఎంస్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఉమ్, ఏం చేస్తున్నాం, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ నుంచి. బ్యాక్ ఎండ్ ఏంటి, ఇక్కడ ఎల్ఎల్ఎంస్ని మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం, డిఫరెంట్ ఎల్ఎల్ఎంస్ని. ఇక్కడ ఇందులో ఏడబ్ల్యూఎస్ బెడ్ రాక్ అని ఒక సర్వీస్ ఉంటుంది అనమాట. ఎల్ఎల్ఎంస్ అన్ని హోస్ట్ అయి ఉంటాయి ఇక్కడ. ఓకేనా? అంటే ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎల్ఎల్ఎంస్ అన్నీ ఇక్కడ ఉంటాయి బేసిక్గా. ఇక్కడ చూస్తే నువ్వు ఆ, ఇక్కడ ఎల్ఎల్ఎంస్ అన్నీ నీకు ఉంటాయి. ఎల్ఎల్ఎంస్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఎల్ఎల్ఎంస్ తీసుకుంటే నీకు అమెజాన్లో చెప్పాను కదా ఇందాక నోవా అని. నోవా మోడల్స్, నోవా లైట్, మైక్రో, ప్రో, ఇవన్నీ ఉంటాయి. ఈ టైటాన్స్ అనేది ఎంబెడింగ్ మోడల్స్. ఎంబెడింగ్ మోడల్స్ అంటే ఇంక తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బట్ ఇక్కడ చూస్తే మనకు కావాల్సిన మోడల్స్ అన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చే మోడల్స్ అన్నీ ఉంటాయి. అమెజాన్ అయిపోయింది. ఆంథ్రోపిక్లో క్లాడ్ మోడల్స్ ఉంటాయి.
ఓకేనా. ఆంథ్రోపిక్ మోడల్స్ అని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసావా ఏమున్నాయి? మన మోడల్స్ మాట్లాడుకున్న అమెజాన్ మోడల్స్, ఆంథ్రోపిక్ అమెజాన్, మోడల్స్. ఆంథ్రోపి, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంకా డీప్ డీప్ సీక్. ఉంది. నెక్స్ట్ లామా మోడల్స్ అంటే ఈ మెటా కదా, లామా అని మెటా రిలీజ్ చేస్తాయి. సో ఆ మోడల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓపెన్ ఏఐ నుంచి, ఓపెన్ ఏఐ యాక్చువల్గా ఐజియోర్తో టైటప్ మైక్రోసాఫ్ట్ కదా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో ఓపెన్ ఏఐ అవును. మోడల్స్ ఎక్కువ అందులో ఉంటాయి, GPT-4, GPT-4.5. ఇక్కడ ఓఎస్ఎస్ అంటే ఓపెన్ సోర్స్ ఓపెన్ వెయిట్ మోడల్స్ అన్ని ఇటు హోస్ట్ చేశాడు రీసెంట్గా, ఏ జీపీటీవి. ఓకేనా. ఆ, ఉమ్. ఇలా ఒక్కొక్క దానికి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం అన్ని బెడ్ రాక్లో ఈ మోడల్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ మనం కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చా మనం ఫ్రీ కనెక్ట్ చేసి అని? యూస్ చేసుకోవచ్చు. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని మనం కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. ఇదంతా మనం ఏంటి, మనం హోస్ట్ చేయక్కర్లేదు. ఇది హోస్ట్ చేయాలన్నా సరే చాలా హెవీ ప్రాసెస్ అన్నమాట. మనకి ఇవన్నీ ప్రొవైడర్స్ కదా బేసిక్గా. ఫ్రీ సోర్స్ అవును. మోడల్స్ కూడా మనం హోస్ట్ చేయాలన్నా చాలా హార్డ్వేర్ కావాలి. అంతా సెటప్ చేసుకోవాలి. మనం ఆ సెటప్ మనకి ఏం అవసరం లేకున్నా వాడే డైరెక్ట్గా మనకి ఇచ్చేస్తున్నాడు అనమాట. బెడ్ రాక్ ద్వారా. బెడ్ అంటే రాక్. ఆ, ఉమ్, సో ఒక సర్వీస్ ఆడు మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. ఉమ్, సో ఆ ప్లే గ్రౌండ్ కూడా ఇచ్చాడు అనమాట. ప్లే గ్రౌండ్లో మనం యాక్చువల్గా ఏదైనా ఆ, ఇక్కడ మనం చార్ట్ పెట్టి మోడల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఏ మోడల్తో అనుకుంటున్నావో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. Sonnet 4 అనుకో, సెలెక్ట్ చేసుకొని రెస్పాన్స్ ఎలాగొస్తుందో చూసుకోవచ్చు నువ్వు. అంటే వాట్ ఈస్ సిస్టమ్ ప్రాంప్ట్, ఇవన్నీ ఉంటాయి ప్రాంప్టింగ్స్ డిఫరెంట్. ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్లోకి వచ్చావు నువ్వు బేసిక్గా. ఎల్ఎల్ఎమ్స్లోకి ఉమ్. వచ్చినప్పుడు అంటే ఇంటర్నల్స్లోకి వెళ్తున్నావు. ప్రాంప్టింగ్ అంటే ఏంటి? ఎల్ఎల్ఎమ్స్కి మనం ఇచ్చే ఇన్పుట్ని ప్రాంప్ట్స్ అంటాం అనమాట. ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఉంటాయి. సిస్టమ్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు అంటే నువ్వు ఎలా బిహేవ్ చేయాలని చెప్పి. యు ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. యు ఆర్ ఏ ఓకే. ఫన్నీ ఫన్నీ పర్సన్, ఆన్సర్స్ ఎవ్రీ క్వశ్చన్ ఎవ్రీ క్వశ్చన్ సర్కాస్టికల్లీ అని చెప్తాను. ఓకేనా. ఇలా చెప్తా ఉంటే నువ్వు ఇలా బిహేవ్ చెయ్యని చెప్తాం. సర్కాస్టిక్గా ఫన్నీగా ఆన్సర్ ఇవ్వాలి, సర్కాస్టిక్గా ఆన్సర్ ఇవ్వాలని చెప్పి. ఓకేనా. వాట్ ఈజ్ జనరేటివ్ ఏ అంటాను ఇప్పుడు నేను. సో ఇది క్లాడ్ మోడల్ యూజ్ చేసుకుంటుంది. ఆ, ఉమ్. ఏమని యూజ్ చేసుకుంటుంది? ఓ జస్ట్ ఫ్యాన్సీ వే ఫర్ కంప్యూటర్స్ టు బికమ్ క్రియేటివ్ జీనియస్ ఓవర్ నైట్. ఓకేనా. ఇది ఒక ఫన్నీ వేలో ఇవ్వడానికి చెప్తుంది. ప్రెటీ నీట్ ఫర్ ఎ బంచ్ ఆఫ్ మ్యాథ్ దట్ కన్విన్స్డ్ ఇట్ ఈస్ ఎ నెక్స్ట్ పికాసో. ఓకేనా. అంటే మనం చెప్తున్నాం సిస్టమ్కి నువ్వు ఇలా బిహేవ్ చేయాలని. ఇప్పుడు నేను ఇది సిస్టమ్ ప్రాంప్ట్ మార్చాను అనుకో, యు ఆర్ ఏ టెక్నికల్ ఎక్స్పర్ట్ అంటాను. ఓకేనా. అని వాట్ ఈజ్ జనరేటివ్ ఏ అంటాను. ఇప్పుడు ఆన్సర్ ఎలాగ వస్తుంది చూడు. జనరేటివ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ క్రియేట్స్ ఎ న్యూ కంటెంట్ బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిందంటే సిస్టమ్ ప్రాంప్ట్ను యూజ్ చేసుకొని నువ్వు ఆన్సర్ని మాడిఫై చేయగలుగుతున్నావు, రెస్పాన్స్ ఏమిస్తుంది అనేది. ఉమ్. అర్థమైందా? దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. బేసిక్గా అదొక కోర్స్, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్ అంటే కోర్స్. స్కిల్ అన్నమాట. ఓకేనా. ఉమ్. అలాగే సిస్టమ్ ప్రాంప్ట్స్ ఉంటాయి, నైస్. హ్యూమన్ మెసేజెస్ ఉంటాయి, ఏఏ మెసేజెస్ అని అంటారు. సో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాంప్టింగ్స్ ఉంటాయి. ఫ్యూ షార్ట్ ప్రాంప్ట్స్ అని ఉంటుంది, వన్ షార్ట్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఆమ్, అలా ఫ్యూ షార్ట్స్ అంటే ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇస్తావు. ఇదంతా రోల్ బేస్, ఆ, చైన్ బేస్ ఆ, ఉంటాయి. ఆ, ఆ, రైట్. చూసా చూసా. అది ప్రాంప్టింగ్ టెక్నిక్స్ బేసిక్గా. ఓకేనా. ఎల్ఎల్ఎం అవుట్పుట్ని నువ్వు మాడిఫై చేయగలుగుతావు ప్రాంప్ట్స్ ఇచ్చి. సో నువ్వు ఈ సానెట్ని యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ టైం వీళ్ళు మనకు ఛార్జ్ చేస్తారు అనమాట. ఎలా ఛార్జ్ చేస్తారు? మ్మ్, మనం ఎంత ఇక్కడ చూసాం అనుకో, లేటెన్సీ, ఇంత లేటెన్సీ ఉంది ఈ సిస్టంలో. లేటెన్సీ అంటే నీకు చెప్పాను కదా అవును. ఏంటి. టైం టైం కన్జ్యూమింగ్ ఫర్ ఆపరేషన్. ఇన్పుట్ టోకెన్స్ ఎంత ఉన్నాయి, అవుట్పుట్ టోకెన్స్ ఎంత ఉన్నాయి అన్ని చూపిస్తుంది అనమాట. ఇది చూడు, నంబర్ ఆఫ్ ఇన్పుట్ టోకెన్స్ యూజ్డ్ ఫర్ బై ద ఫౌండేషన్ మోడల్ డ్యూరింగ్ ఇన్ఫరెన్స్.
ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ ఇవ్వడం ఇన్ఫరెన్సింగ్ అంటారు అనమాట. అవుట్పుట్లో ఎన్ని టోకెన్స్ యూజ్ చేసామని. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు మనం ఇన్పుట్ టోకెన్స్ ఇంతే కదా ఇచ్చాం, ఎంత ఇచ్చాం, వాట్ ఈస్ జనరేటివ్ వాట్ ఇచ్చాం. ఈస్ జనరేటివ్ అయ్యే. అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్నో వర్డ్స్ లేవు, బట్ ఎందుకు ఇన్పుట్ టోకెన్స్ ఎంత పెరిగింది. ఇట్ ఆల్సో కన్సిడర్స్ ద హిస్టరీ కదా. హిస్టరీ అంతా ఇస్తున్నాం, ఇది కల్పిస్తున్నాం. అవును, ఇప్పుడు సెకండ్ దానికి. క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ఇస్తున్నాం, అందుకని ఇన్పుట్ టోకెన్స్ ఎంత పెరిగినాయి. ఇన్పుట్ టోకెన్స్ అంటే ఓన్లీ ఇది ఒకటే ఇన్పుట్ కాదు, కాంటెక్స్ట్ పాత హిస్టరీ కూడా. కి హిస్టరీ కూడా మనం ఫీడ్ చేస్తేనే అది మనకి హిస్టరీ నుంచి ఆన్సర్ చేయగలదు. కాబట్టి మనం హిస్టరీని అలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ టోకెన్స్ పెరుగుతాయి. సో బేసిక్గా ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది, టోకెన్ కాస్ట్. ఉమ్. సో మనం ఆ టోకెన్ కాస్ట్ని కూడా మినిమైజ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఎఫిషియన్సీ కావాలి అండ్ ఆల్సో కాస్ట్ రిడక్షన్ కూడా కావాలి. కాస్ట్. ఎప్పుడైనా నువ్వు ఇంటర్వ్యూస్లో ఆన్సర్ చేసినప్పుడు ట్రేడ్ ఆఫ్స్ ఎక్కువ మాట్లాడాలన్నమాట. సో ఐ వాంట్ టు అచీవ్ హై యాక్యురసీ బట్ ఆల్సో ఐ వాంట్ టు రెడ్యూస్ ద కాస్ట్. సో ఐ కెన్ డూ ఇట్ దిస్ వే. సో ఐ హ్యావ్ చూసన్ ద ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ కాస్ట్ అండ్ యాక్యురసీ వెన్ డిజైనింగ్ మై సిస్టమ్. అలా ట్రేడ్ ఆఫ్స్ మాట్లాడగలగాలి. యాక్యురసీ, లేటెన్సీ వర్సెస్ కాస్ట్, యాక్యురసీ వర్సెస్ కాస్ట్, త్రూపుట్ వర్సెస్ కాస్ట్. అలాగా నీ ఇవన్నీ ఎప్పుడు మాట్లాడగలుగుతావు, నీకు వాటి మీద మంచి గ్రిప్ ఉన్నప్పుడే మాట్లాడగలుగుతావు. అర్థమైందా? ఇలా ఉమ్. నువ్వు, ఇది ఏడబ్ల్యూఎస్ అంటే. క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే అది. క్లౌడ్ అంటే స్టోరేజ్ క్లౌడ్ కాదు. క్లౌడ్ అంటే క్లౌడ్ సర్వీసెస్ అంటే ఇలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది నీకు. ఇప్పుడు H100 GPU చూసావు ఎంత కాస్ట్ ఉంది, దాన్ని నువ్వు ఏడబ్ల్యూఎస్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఉమ్. ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ EC2 ఉంది. EC2లోకి వెళ్ళి నువ్వు ఏదైనా ఇన్స్టాన్స్ లాంచ్ చేయడం ట్రై చేసినప్పుడు నీకేమవుతుందంటే ఇక్కడ ఆ, ఇది ఓఎస్. సో ఇప్పుడు చూడు ఇన్స్టాన్స్ టైప్ కూడా ఉంటుంది. T3 T2 అని ఉన్నాయి, ఇంకా T3 మీడియం లార్జ్, C5 లార్జ్. ఇక్కడ చూడు 72 GB మెమొరీ, 36 VCPU, 36 GB సిపియు సైజ్ అనమాట. అలాగా అంటే డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్, డిఫరెంట్ మెషిన్స్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. అర్థమైందా? ఉమ్. సో నువ్వు ఈ కాన్ఫిగరేషన్తో ఏ మిషన్ని యూజ్ చేసుకున్నా కొంచెం. ఇక్కడ చూడు బేస్ ప్రైసింగ్ ఎంత, $0.2227 పర్ అవర్. అంటే చాలా తక్కువ కాస్ట్ కదా. అంటే నువ్వు ఈ మిషన్ కొనే కన్నా పర్ అవర్కి ఈ మిషన్, ఈ ఇన్స్టాన్స్ నీకు కొంతసేపు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అలాగే హై ఇన్స్టాన్స్ అంటే హై కాన్ఫిగర్ మిషన్స్ కావాలనుకుంటే నువ్వు వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు, నువ్వు కొనక్కర్లేదు ల్యాప్టాప్స్. అర్థమైందా? 48 VCPU, 96 GB మెమొరీ. ఓకేనా? కాన్ఫిగరేషన్ చూడు పెరుగుతూ ఉంది. ఇక్కడ 48 VCP, ఇక్కడ 96 VCPU. అంటే నార్మల్ కంప్యూట్ కన్నా 24 టైమ్స్ లార్జర్. ఇదంతా పర్ అవర్కి 3.8214.733. సో ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి యాక్చువల్గా. ఆన్ డిమాండ్ SUSE అంటే ఏంటి, ఆ, ఇవన్నీ నాకు కూడా తెలియదు, ఇది చూడాలి నేను కూడా. ఇప్పుడు బేసిక్గా ఇదంతా నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఇది బేసిక్గా AWS సర్వీసెస్ యూజ్ చేసేవి. అర్థమైందా? ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అంటే క్లౌడ్ సర్వీసెస్ అంటే ఇవి. వాళ్ళు మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్న మెషిన్స్, మనకు కావాల్సిన సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. నువ్వు బేసిక్గా ఒక డేటాబేస్ని హోస్ట్ చేసుకోకర్లేదు నీ డేటా స్టోర్ చేసుకోవడానికి. క్లౌడ్లో సెక్యూర్గా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూసావు ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయో. ఈ ఇన్స్టాన్సెస్ అన్నింటిలో ఏదైనా నువ్వు చూస్ చేసుకోవచ్చు, కంప్యూట్ బేస్డ్. ఇక్కడ జీపీయూస్ కూడా ఉంటాయి. ఆ, ఈ G6 అంటే జీపీయూస్ అనుకుంటా. సో ఇవన్నీ నువ్వు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ వీటన్నిటిని.
EC2 అనేది ఒక సర్వీస్ అన్నమాట. EC2 అనేది మనం ఇలాంటి మెషిన్స్ని లాంచ్ చేసుకోవడానికి ఇంటర్నల్గా చాలా వరకు EC2నే మనం యూజ్ చేస్తాం. P3 P4 సిరీస్ తెలుసు. జీ సిరీస్ ఉంటుంది NVIDIA. EC2లో ఉంది అసలు జీ సిరీస్. మనం బేసిక్గా సేజ్ మేకర్లో ఎక్కువ వాడతాం అనమాట ఇలాంటి ఇన్స్టెన్సెస్, జీపీ ఇన్స్టెన్స్ అవి సేజ్ మేకర్లో ఎక్కువ వాడతాం. సేజ్ మేకర్ అనేది ఒక మెషిన్ లెర్నింగ్ అది వాటికి యూజ్ చేసే సర్వీస్ అనమాట. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు చూడు ఇక్కడ చూడు ఇన్ని ఇన్ని ఇన్స్టెన్స్ ఆఫ్ మిషన్స్ చూసావా ఈసీటీలో. ఈ ఏ మిషన్ అయినా ఏ ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే నువ్వు లాంచ్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ చూసావు పైన ఏడబ్ల్యూఎస్ ఉంది, అంటే విండోస్ ఉంది, ఉబుంటూ ఉంది, మ్యాక్ ఓఎస్ ఉంది. నీకు కావాల్సిన ఓఎస్ కావాల్సిన కాన్ఫిగరేషన్తో మిషన్ నువ్వు కొద్దిసేపు అప్పు తీసుకోవచ్చు అనమాట. హలో. కొన్ని ఆ, అప్పుడు అంటే మిషన్ హ్యాండిల్ చేయాలి కదా, హ్యాండిల్ అవుద్దా? మనం యాక్సెస్ తీసుకోవచ్చు ఆ మిషన్ని. ఓకే. ఆ మిషన్ మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. నీకు సింపుల్గా చూపిస్తాను ఒకటి. నేను స్ట్రక్ అయింది. స్క్రీన్ స్ట్రక్ అయిపోయి. మ్మ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసావు అనుకో నువ్వు సింపుల్గా నేను విండోస్ అని ఇచ్చాను. విండోస్ ఇచ్చి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మిషన్ ఏదైనా మైక్రోస్టా లాంచ్ చేశాను అనుకో, ఏమవుతుందంటే మ్మ్, నీకు ఇక్కడ లాంచ్ చేస్తే ఇక్కడ జస్ట్ చూపిస్తా సెటప్ అంతా. మ్మ్, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అని ఉంటుంది. నువ్వు ఇది జస్ట్ చూడు ఇప్పుడు మనం ఈసీటీ ఇన్స్టాన్స్లోనే మనం క్రియేట్ చేస్తున్నాం ఇన్స్టాన్స్. క్రియేట్ చేసినాక ఫైనల్గా నువ్వు దాన్ని యాక్సెస్ చేయొచ్చు ఆర్డిపి రిమోట్ డెస్క్టాప్ కంట్రోల్ ద్వారా. ఇప్పుడు చూసావా మెషిన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆర్డిపి రిమోట్ డెస్క్టాప్ కంట్రోల్ ద్వారా మనం ఆ మిషన్ హోస్ట్ నేమ్ అది ఇచ్చి లాంచ్ చేసుకోవచ్చు. సో ఇది చూసావా EC2 మిషన్ ఇది. అదేనా EC2 మిషన్లో లాగిన్ అయిపోతున్నాం మనం. ఇప్పుడు అది మా మిషన్ మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా అది లాంచ్ అయిపోయినాక. సో ఇది సెపరేట్ మిషన్ అనమాట. ఇది ఆ కాన్ఫిగరేషన్తో నువ్వు లాంచ్ చేసిన మిషన్ ఇది. మ్యాక్ బుక్ లో విండోస్ వస్తుంది. విండోస్ లాగా అంటే నువ్వు ఏదైనా ఏ కాన్ఫిగరేషన్ అని తీసుకోవచ్చు. ఇది నీకు నీ లోకల్ మిషన్తో సంబంధం లేదు అసలు. ఉమ్. అదేనా అలాగా నువ్వు ఏ మిషన్ అయినా అప్పు తీసుకోవచ్చు ఇక్కడ, అంటే రెంట్కి తీసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ అంటే బేసిక్గా అది. అలాగా చాలా కొన్ని వేల సర్వీసెస్ ఉంటాయి ఇందులోనే. ఇప్పుడు ఇందాక మనం డైనమో డీబీ అనుకున్నాం. ఆ డైనమో డీబీ కూడా నువ్వు ఇక్కడ డేటాబేస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలాగా నువ్వు ఉమ్. ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరు లోకల్లో ఇప్పుడు హోస్ట్ చేసుకోవట్లేదు. అందరూ ఏడబ్ల్యూఎస్ కానీ ఏదో క్లౌడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు. సో అలాంగ్ విత్ దిస్ నువ్వేం నేర్చుకోవాలి, క్లౌడ్ కూడా. క్లౌడ్ కూడా క్లౌడ్. నేర్చుకోవాలి. అంటే అన్ని సర్వీస్ అక్కర్లేదు. మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే సర్వీస్ అన్నీ నేర్చుకోవాలి నువ్వు. EC2 ఒకటి, లోడ్ బ్యాలెన్సర్స్ ఒకటి, నెక్స్ట్ ఈసీ ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అని ఒకటి ఉంటుంది, అంటే నీ ఇమేజెస్ అది స్టోర్ చేసుకోవడానికి. ECS ఒకటి, కంటైనర్ సర్వీస్ ఒకటి, ECS అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క పర్పస్కి అనమాట. ECS ఉందనుకో, కంటైనర్ సర్వీస్ అంటే ఇక్కడ నువ్వు ఆ, ఇక్కడ చూడు హైలీ సెక్యూర్ రిలయబుల్ అండ్ స్కేలబుల్ వే టు రన్ కంటైనర్స్. కంటైనర్ అంటే ఏంటి? డాకర్ కంటైనర్ తెలుసా నీకు? డాకర్ అనేది ఎప్పుడైనా విన్నావా? లేదు లేదు. ఆ, ఇలా ఫుల్లీ మేనేజ్ డాకర్ కంటైనర్ రిజిస్ట్రీ. ఈ సీక్రెట్ మేనేజర్ అనేది నువ్వు పాస్వర్డ్స్ అవి పెట్టుకోవడానికి. నెక్స్ట్ డాకర్ అంటే లాకర్, లాకర్ టైప్ కదా, సెక్యూరిటీ లాకర్స్. ఆ డాకర్ అంటే కంటైనర్ లాగా అనమాట. అంటే అదొక, అంటే నీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నిటిని దాని మీద హోస్ట్ చేసుకుంటావు. ఒక బేస్ కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ పైన నువ్వు అంతా హోస్ట్ చేసుకుంటావు అనమాట. అంటే ఆ ఇమేజ్లో నీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ ఉండి సెపరేట్ మెషిన్లా రన్ అవుతుంది అది. అర్థమైందా? ఓకే.
ఆ, అంటే నీకు అంత హార్డ్వేర్ మొత్తం సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంతా అక్కర్లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నీ సిస్టమ్ ఒక 8 GB ర్యామ్ ఉందనుకో, నీ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఒక 4 GB ర్యామే కావాలనుకో, సో నువ్వు అప్పుడు ఏం ఉమ్. చేస్తావు అంటే ఆ హార్డ్వేర్ని స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. స్విచ్ చేసుకోండి. ఒక 4 GB ఒక అప్లికేషన్, అది డాకర్ అలాగే అలా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఆ సెపరేట్ నీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఒక సింగిల్ కంటైనర్లో కావాల్సిన మెమొరీలో హోస్ట్ అయినట్టు చూస్తుంది ఇది. డాకర్ కూడా ఓకే, నువ్వు ఓకే, అర్థం. నేర్చుకోవచ్చు అనమాట. సో ఇది క్లౌడ్ సర్వీస్ అంటే ఇది బేసిక్గా. అర్థమైందా? అండ్ ఈ అప్లికేషన్ నేను యూస్ చేయడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్ చేశాను. అంటే ఇప్పుడు ఆ చాట్ బోట్ మనం బిల్డ్ చేయడానికి అలాంగ్ విత్ దిస్ ఈ యూజర్ ఇన్పుట్కి నేను స్ట్రీమ్లీట్ వాడాను ఫ్రంట్ ఎండ్కి. బ్యాక్ ఎండ్కి ఏమో పైథాన్ వాడాను. అండ్ ఇక్కడ డైనమో డిబి వాడాను స్ట్రక్చర్ డిబికి. ఇక్కడ ఎల్ఎల్ఎం ఉమ్. వచ్చేసి అమెజాన్ నోవా వాడాను. ఓకేనా? ఉమ్. నెక్స్ట్ దీన్ని డిప్లాయ్ చేయడానికి ఈసిఎస్ ఫార్గేట్ వాడాను. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో డిప్లాయ్ చేయాలి కదా దీన్ని, అంటే సర్వీసెస్ని ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్, ఇదంతా లోకల్ హోస్ట్లో ఉంది. ఇక్కడ చూస్తే నువ్వు ఇది లోకల్ హోస్ట్లో ఉంది, ఇప్పుడు ఇది నా లోకల్ హోస్ట్లో ఉంది. ఓకేనా? దీన్ని మళ్ళీ డిప్లాయ్ చేసి నువ్వు కూడా యాక్సెస్ ఇప్పుడు నేను యూఆర్ఎల్ ఇచ్చాను అనుకో, నువ్వు యాక్సెస్ చేయలేవు. నేను దీన్ని డిప్లాయ్ చేసిన ఒక యూఆర్ఎల్ వస్తుంది, ఆ యూఆర్ఎల్ని నువ్వు యాక్సెస్ చేసుకోగలవు అనమాట తర్వాత నేను ఇస్తే. అంటే నీకు ఆ యూఆర్ఎల్ ఎలా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను అది షట్ డౌన్ చేశాను, బట్ నీకు నేను చూపిస్తాను ఆ యూఆర్ఎల్స్ ఎలా ఉంటాయి అనేది. చూసావా? ఇలా ఉంటాయి అన్నమాట ఉమ్. యూఆర్ఎల్స్. సో యూఆర్ఎల్ నీకు ఇస్తే నువ్వు కూడా ఈ చాట్ బోర్డ్ని యాక్సెస్ చేయగలుగుతావు అనమాట. అర్థమైందా? అలా ఓకే. ఆ, అలా ఉంటుంది. అలా అలా అది ఈ యూఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది? డిప్లాయ్ చేసినప్పుడు వస్తుంది అనమాట మనకి. ఓకేనా? ఎక్కడికి డిప్లాయ్ చేశాను నేను? ఎలాస్టిక్ లోడ్ అమెజాన్. యుఎస్ ఈస్ట్ 1 రీజన్లో. సో ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అనమాట అమెజాన్లో కూడా. ఇక్కడ రీజన్స్ చూసుకుంటే యుఎస్ యుఎస్ ఈస్ట్ 1 ఈస్ట్ 2, అలాగే మన ఏపీలో కూడా సౌత్ అంటే ఏషియాలో కూడా మనకు కొన్ని రీజన్స్ ఉంటాయి. ఏషియా స్పెసిఫిక్ ముంబైలో ఒకటి ఉంది మనకి డేటా సెంటర్. ఇవన్నీ దేనికంటే బ్యాకప్ అన్నమాట. ఇప్పుడు ఈ డేటా సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రీజన్ వల్ల డౌన్ అయిపోయింది, ఎవరో లేకపోతే ఎవరో బ్లాస్ట్ చేశారనుకో, వేరే రీజన్ నుంచి సర్వ్ చేస్తుంది అనమాట అలాగా బ్యాకప్ కోసం. అండ్ ఆల్సో మనకు దగ్గర ఉన్న డేటా సెంటర్స్ అయితే మనకు ఫాస్ట్గా ప్రాసెసింగ్ ఉంటుంది. అంటే మనకు బాగా ఉమ్. రెస్పాన్సెస్ ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఇవన్నీ ఎంత అర్థం. ఉంది చూడు నువ్వు నేర్చుకోవడానికి. ఇవన్నీ నేర్చుకుంటేనే నువ్వు ఎఫెక్టివ్గా అంటే, ఇప్పుడు ఈ డేటా అని చెప్పాము, డేటా సెంటర్ నుంచి వస్తుంది, అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే నువ్వు కంప్లీట్గా ఇంజనీర్ అవుతావు అనమాట. అర్థమైందా? అందుకే నీకు అది నేను షేర్ చేసింది. ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ ఎందుకు నేర్చుకోవాలి? లేటెన్సీ తగ్గించడానికి నేర్చుకోవాలి. అల్గోరిథమ్స్ బాగా వచ్చినాక నువ్వు ఎఫెక్టివ్గా అల్గోరిథమ్స్ రాస్తునేటప్పుడు సిస్టమ్ డిజైన్ నేర్చుకోవాలి. సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి? నువ్వు సిస్టమ్ ఎంత బాగా డిజైన్ చేస్తే త్రూపుట్ అనేది అచీవ్ చేయగలుగుతావు అనేది నేర్చుకోవాలి. అప్పుడు నీకేమవుతుంది? అప్పుడు నువ్వు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతావు. మోస్ట్లీ ప్రతి ఇంటర్వ్యూలోని అల్గోరిథమ్స్, సిస్టమ్ డిజైన్ మాత్రం అడుగుతారు. అర్థమైందా? అలాంగ్ విత్ దట్ క్లౌడ్ సర్వీసెస్ కూడా. క్లౌడ్ సర్వీసెస్ ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరు క్లౌడ్ సర్వీసెస్ యూస్ చేస్తున్నారు, ఎందుకంటే ఈజీ, సెక్యూర్ అనమాట, ఫాస్ట్ యాక్సెస్. ఇంతకుముందు నువ్వు ఒక మెషిన్ని సెటప్ చేయాలి, ఇప్పుడు ఈ H100ని సెటప్ చేయాలనుకో నీ కంపెనీలో, దాన్ని కొనాలి, ఎవరు మంచి వెండర్సో చూసుకోవాలి, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలో చూసుకోవాలి, దానికి కూలింగ్ సిస్టమ్ ఏం కావాలో అదంతా చూసుకోవాలి. సో చాలా టీడీఎస్ టాస్క్, చాలా టైం పట్టేది. అండ్ ఆల్సో ఒకప్పుడు ఏమయ్యేది, ఏదైనా ఇష్యూస్ వచ్చింది దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, నైట్ నైట్ వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయాల్సి, దాని రీజన్ ఏంటో డీబగ్ చేయాలి, అన్నీ చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇదేం అక్కర్లేదు, అంతా అమెజాన్ వాడు చూసుకుంటాడు. దాని కూలింగ్ సిస్టమ్స్ ఏంటి, దాని కాన్ఫిగరేషన్ ఏంటి, దాన్ని బై చేయడం ఏంటి, దానికి ఏదైనా నైట్ టైమ్స్ ఇష్యూస్ వస్తే దాన్ని వెళ్ళి ఫిక్స్ చేయడం ఏంటి, అదంతా ఏడబ్ల్యూఎస్ చూసుకుంటాడు. ఆ ఓవర్ హెడ్ నీకు లేదు. నువ్వేం చేస్తావు? ఓన్లీ వాళ్ళ యూఐలోకి వెళ్ళి నీకు ఏ సర్వీస్ కావాలో అది హవర్లీ బేసిస్, పే యాజ్ యూ గో మోడల్ అంటారు ఇట్లని.
దాన్ని యూజ్ చేసుకుంటావు అంతే, అంత సింపుల్. అందుకనే అలాంగ్ విత్ దట్ టెక్నాలజీస్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ పైన కూడా ఐడియా ఉండాలి. ఓకేనా? ఉమ్, ఇప్పుడు ఇదంతా ఒకటి. ఇప్పుడంతా నువ్వు టెక్నాలజీ గురించి తెలుసుకుంటావు. బ్యాక్ ఎండ్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, కమ్యూనికేషన్ ఎలా అవుతుంది, క్లౌడ్ సర్వీసెస్ అంటే ఏంటి, అంత అర్థమైంది. డేటాబేస్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటావు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అల్గోరిథమ్స్ అంతా నీకు వచ్చినాక సిస్టమ్ డిజైన్ నేర్చుకోవాలి. ఎందుకు ఆ రెండు నేర్చుకోవాలి నువ్వు ఆల్రెడీ చూసావు. నెక్స్ట్, అవును. ఇప్పుడు ఇప్పుడు టీంలో ఎలా వర్క్ చేస్తా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంపెనీలో జాయిన్ అయినాక స్క్రమ్ మాస్టర్ అని ఒకటి ఉంటాడు అనమాట. ఓకేనా? అంటే నీకు ఒక సిస్టమ్ని నువ్వు డిజైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్ బోట్ని నేను డిజైన్ చేస్తాను అనుకో, ఒక ఇద్దరు డెవలపర్స్ చేస్తున్నారు అనుకో, నువ్వు వేరే ఒకరు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీకు టాస్క్ అసైన్ చేస్తాడు స్క్రమ్ మాస్టర్ అనేటోడు. ఓకే, నువ్వు ఈ వర్క్ చెయ్యి, నువ్వు ఈ వర్క్ చేయి అని అసైన్ చేస్తాడు అనమాట. అసైన్ చేయడం ఇన్ ద సెన్స్ అది మళ్ళీ డెవలపర్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, ఇది ఇలా నేను ఇది ఈ వర్క్ ఉందని స్టోరీస్ కింద డివైడ్ చేస్తారు అనమాట. అదేవిధంగా స్టోరీస్ అంటే ఏంటంటే ఇప్పుడు టాస్క్ టైప్. ప్రతిదీ ఒక టాస్క్ కింద డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉంది ఇంటిగ్రేటింగ్ ద బ్యాక్ ఎండ్ విత్ ఎల్ఎల్ఎం అని ఒక టాస్క్, అదొక టాస్క్ అనమాట. స్టోర్ ద రెస్పాన్స్ బ్యాక్ టు డేటాబేస్ అదొక టాస్క్. డిజైన్ ద ఫ్రంట్ ఎండ్ టు యాక్సెప్ట్ యూజర్ ఇన్పుట్స్ అనేది ఒక టాస్క్. డిజైన్ ఫ్రంట్ ఎండ్ టు ఇనిషియేట్ న్యూ చార్ట్స్ అనేది ఒక టాస్క్ అనమాట. సో ఇవన్నీ కలిపితే మొత్తం అప్లికేషన్ డిజైన్ అవుతుంది. సో ఒక్కొక్క టాస్క్ తీసుకొచ్చి ఒక్కొక్కరికి అసైన్ చేస్తాడు. ఓకేనా? ఒక్కొక్క ఉమ్, టాస్క్ స్టోరీ పాయింట్స్ అని ఉంటాయి. అంటే స్టోరీ పాయింట్ అంటే ఏంటంటే ఇంత టైం పడుతుంది ఈ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి అనేది, దాన్ని స్టోరీ పాయింట్ అంటాం. అర్థమైందా? ఆ ఉమ్, స్టోరీ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్కి 2 days పట్టింది అనుకో, దానికి 2 స్టోరీ పాయింట్స్ అని ఇస్తారనమాట. బేసిక్గా స్టోరీ పాయింట్స్ అనేది ఎప్పుడు కూడా ఫిబొనాకీ సిరీస్లో ఉంటాయి, 1 3 5 7 అలానే ఉంటాయి. ఓకేనా? ఉమ్, సో అలాగా ఆ స్టోరీ పాయింట్స్ అసైన్ చేసినాక నువ్వు అసైన్ చేస్తావు కదా, నువ్వు వర్క్ చేసావు అనుకో ఒక స్టోరీ పాయింట్ మీద, ఒక ఫీచర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ టు ఫ్రంట్ ఎండ్ అనేది ఇంటిగ్రేషన్ మీద వర్క్ చేస్తే దాని కోడ్ నువ్వు పుష్ చేయాలి ఎక్కడికి, గిట్ హబ్లోకి పుష్ చేయాలి. గిట్ ల్యాబ్, గిట్ హబ్ అనేది ఉంటాయి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. ఓకేనా? గిట్ అనేది కూడా నువ్వు నేర్చుకోవాలి. గిట్లోకి ఎలా పుష్ చేయాలి కోడ్ని, బ్రాంచ్ ఎలా పుష్ చేయాలి, అంటే నీ బ్రాంచ్లోకి ఎలా పుష్ చేయాలి. మర్జ్ రిక్వెస్ట్ అని ఉంటాయి, అంటే నీ కోడ్ ఎవరో రివ్యూ చేస్తారు మర్జ్ రిక్వెస్ట్లో, అదేంటి అదంతా నేర్చుకోవాలి. సో గిట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో నువ్వు ఇప్పుడు ఎన్ని నేర్చుకోవాలి, అల్గోరిథమ్స్ నేర్చుకోవాలి, సిస్టమ్ డిజైన్ నేర్చుకోవాలి, క్లౌడ్ నేర్చుకోవాలి, గిట్ నేర్చుకోవాలి, డేటాబేసెస్ నేర్చుకోవాలి. ఆ, ఎంత ఉంది ఇదంతా జస్ట్ బ్యాక్ డెవలప్ అండ్. చేయడానికి. బట్ ఇంటర్నల్స్ ఎల్ఎల్ఎంస్ ఎలా వర్క్ అవుతుంది, ఏ ఎల్ఎల్ఎం యూస్ చేసుకోవాలి, ఏ ఎల్ఎల్ఎం యూస్ చేసుకుంటే కాస్ట్ తక్కువ అవుతుంది, ఇదంతా నువ్వు ప్రాజెక్ట్స్ చేస్తున్న కొద్దీ వస్తుంటుంది అనమాట. అర్థమైందా? ఇది యాక్చువల్గా ఉమ్, ఓవర్ వ్యూ మొత్తం, ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ నువ్వు 10 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఒక చాట్ బోట్ ఇప్పుడు నువ్వు చేసావు, చాట్ బోట్ చేయాలి. నెక్స్ట్ ఏజెంటిక్ సిస్టమ్ మీద ఒకటి చేయాలి. అలా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ నువ్వు చేస్తా పోవాలన్నమాట. అలా 10 ప్రాజెక్ట్స్ నీ రెజ్యూమేలో ఫుల్ అయిపోవాలి. రెజ్యూమే 10 మంచి ప్రాజెక్ట్స్తోని. అందులో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది చాట్ బోట్ ఒకటి. ఓకేనా? చాట్ బోట్, ఏజెంట్స్, ఇవన్నిటిపైన నువ్వు వర్క్ చేయాలి. ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు నీకు ఎన్ని మంత్స్ ఉంది, నువ్వు ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా లేదు, నీకు 7 8 మంత్స్ ఉంది అంతే. 7 8 మంత్స్కి నీకు మళ్ళీ ఫుల్ కంప్లీట్ గ్రిప్ రావాలి. అంటే ఇవన్నీ నువ్వు నేర్చుకొని ఉండాలి అప్పటికే. అంటే ఎంత అసలు నీ దగ్గర అసలు టైం లేదు, అస్సలు లేదు. అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేయట్లేదు, ఇప్పుడు చేస్తేనే అప్పుడు నీ కెరియర్కి రెడీ అవుతావు, నీకు కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి.